హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల పేరు విక్రమ విజయం. ఈ కథ రచయిత పేరు ఈ పుస్తకంలో లేదండి, అందుకని రచయిత పేరు చదవటం లేదు. మాళవరాజు చందనసింహుడికి చానాళ్ళు సంతానం కలగలేదు. ఇక తనకు సంతాన ప్రాప్తి లేదని బెంగపడిపోయాడు ఆయన. మహారాణి గుణవతి పేరుకు తగ్గ సౌశీల్యవతి. ఆమె నోచని నోము లేదు, మొక్కని దేవుడు లేడు తన కడుపు పండించమని. అయితే ఆమెకు సంతానం కలగలేదు. మాళవరాజ్యానికి వారసుడు లేకపోవడంతో తన తదుపరి మాళవరాజ్యము పరాయి రాజుల హస్తగతమవుతుంది. రాజవంశము తనతోనే అంతమైపోతుంది. ఈ విషయం తలుచుకున్నప్పుడల్లా అంతులేని మనోవేదన కలిగేది చందనసింహ మహారాజుకి. ఆ రోజు మహారాజు విశ్రాంతి మందిరంలో ఉన్న సమయాన ద్వారపాలకుడు వచ్చి నమస్కరించి మహారాజుకు విజయం కలుగుగాక అన్నాడు. మహారాజు తల ఎత్తి సాలోచనగా చూశాడు. దేవరా, హిమాలయ పర్వతాల నుంచి మునీశ్వరులొకరు వేంచేశారు. తమ దర్శనార్థము వేగిరపడుతున్నారు అన్నాడు ద్వారపాలకుడు. తక్షణము ప్రవేశపట్టు అంటూ సయ్యపై నుంచి లేచి మునికి ఎదురుగా వెళ్ళాడు చందనసింహుడు. సాదరంగా ఆయనను తోడ్కొని వచ్చి అర్ఘ్యపాదాలు ఇచ్చి వినయంగా ముని చెంత నిలిచాడు. మహానుభావ, తమరు దయచేసిన కారణమేమిటి? మహాత్ములు ఊరకరారు. ఏదో అత్యంత ప్రధాన కారణం ఉంటే గాని మా వంటి వారితో పనిపడదు. దయచేసి ఆనతినియండి అన్నాడు మహారాజు. ఆ ముని చిరునవ్వుతో మహారాజును చూసి, రాజా, నీకు మా మీద ఉన్న భక్తి శ్రద్ధలకు ఎంతో సంతోషించాను. మాళవరాజ్యానికి మూలపురుషుడు మా వంశానికి చెంది ఉండటంతో ఈ రాజ్యానికి నేనెంతో కావలసిన వాణ్ణి. నీకు సంతానం లేదని విన్నాను. మీ వంశ పరిరక్షణ నా బాధ్యత. నీకు సంతానోపాయాన్ని తెలియచేయటానికే వచ్చాను అన్నాడు. మహారాజు పరమానంద భరితుడయ్యాడు. ధన్యుని మహానుభావ అన్నాడు చేతులు జోడించి. మునీశ్వరుడు చిటికెడు విభూది తీసి మహారాజుకిచ్చి, దీన్ని స్వచ్ఛమైన జలంలో కలిపి మీ దంపతులు సేవించండి, అంతా శుభమైతుంది అన్నాడు. చందనసింహుడు విభూతిని అందుకొని, మహాత్మా, తమరు మా వంశాన్ని ఉద్ధరించారు. నన్ను మన్నించి దయతో కొన్నాళ్ల పాటు మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. ఈ రాజ్యం మీది, నన్ను కృతార్థుణ్ణి చేయండి అని వేడుకున్నాడు. ముని చిన్నగా నవ్వి, నేను వచ్చిన పని పూర్తయింది. రాజ్యకాంక్ష లేక సన్యసించిన మాకు రాజభోగాలపైన మక్కువ లేదు. వస్తాను అని నిష్క్రమించాడు. మహారాజు సగౌరవంగా ఆయన సాగనంపాడు. మహారాజు మహారాణి విభూతిని మంచినీటిలో కలిపి సేవించారు. అప్పుడే తమ కోరిక ఫలించినట్లు ఆనంద పరవశులయ్యారు. మహారాణి గర్భం దాల్చింది. రాజ్యంలో శూన్యమైన కళాకాంతులు తిరిగి నెలకొన్నాయి. రాజదంపతుల ఆనందము వర్ణనాతీతం. తమ రాజవంశము అంతమైపోతుందన్న బెంగలేదు. ఇరువురు మనసులోనే మునికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఓ శుభముహూర్తాన మహారాణికి పుత్రుడు కలిగాడు. చందనసింహుడు రాజ్యమంతా వేడుకలు ఉత్సవాలు జరిపించాడు. నిరంతరం అన్నదానాలు వస్త్రదానాలు జరిగాయి. రాజ్యంలో ఎక్కడ చూసినా నిత్య కళ్యాణము పచ్చ తోరణంలా ఉంది. ప్రజలు నూతన చైతన్యంతో పండగ చేసుకున్నారు. మహారాజు కుమారుడికి విక్రమసింహుడు అని నామకరణ మహోత్సవం జరిపించాడు. అదే సమయంలో చిరంజీవి జాతకం చూపించాడు. ఆస్థాన జ్యోతిష్కులు లెక్కలు కట్టి జాతకం రాశారు. అయితే అతని జాతకంలో చిన్న దోషముంది. అది మహారాజుతో ఎలా మనవి చేయటమా అని వారిలో వాళ్ళు సతమతమై తర్జన భర్జనలు జరిపి చివరికి దేశక్షేమం దృష్ట్యా ఆ విషయము మహారాజుకి తెలియచేయటమే శ్రేయస్కరమనే నిర్ణయానికి వచ్చారు. మహారాజును కలిసి విషయాన్ని వివరించారు. ప్రభువులు మన్నించాలి, చిరంజీవి జాతకము దివ్యంగా ఉంది. విక్రమసింహుల వారు భవిష్యత్తులో ఈ ధరామండలానికి చక్రవర్తి కాగలరు. మహావీరుడిగా ఎదురులేని ప్రభువుగా సామ్రాజ్య స్థాపన చేస్తారు. అయితే చిరంజీవికి 10 సంవత్సరాల ప్రాయం వచ్చే వరకు మాళవరాజ్యంలో ఉండరాదు. అట్లుంచితే రాజ్యానికి అరిష్టం వాటిల్లగలదని జ్యోతిష శాస్త్రం చెబుతున్నది. 10 ఏళ్ల తదుపరి చిరంజీవిని రాజ్యప్రవేశం చేయించవచ్చు. తమకు ఎడబాటు భరించక తప్పదు అంతదాకా అన్నారు. చందనసింహుడికి నోట మాట రాలేదు చాలాసేపటి వరకు. లేక కలిగిన బిడ్డ. ముద్దు పలుకులు వింటూ కళ్ల ముందు చూసుకునే అవకాశం లేకపోయినందుకు ఆ రాజదంపతులు ఎంతగానో వాపోయారు.
అయితే తమ పుత్రుడికి చక్రవర్తి యోగమున్నందున భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని తాత్కాలిక ఉపశమనం పొందారు, గుండె దిటవు పరుచుకున్నారు. మహారాజు మంత్రులతో సమాలోచన జరిపి ఓ నిర్ణయానికి వచ్చాడు. విక్రమసింహుణ్ణి 10 సంవత్సరాలు నిండే వరకు అతని మేనమామల ఇంట వైదేహ రాజ్యంలో ఉంచటానికి ఏర్పాట్లు జరిగాయి. పొత్తిళ్లలోని పసికందుని పట్టుపరుపులపై పరుండజేసి పల్లకీలో ముందు వెనకల విచ్చు కత్తులతో రక్షక భటులు తోడురాగా వైదేహ రాజ్యానికి ప్రయాణం చేయించాడు మహారాజు. వైదేహ రాజ్యానికి మాళవ రాజ్యానికి మధ్య పెద్ద కీకారణ్యం ఉన్నది. ఆ కీకారణ్యం దాటి 10 క్రోసులు వెళ్తే వైదేహ రాజ్య పొలిమేరలు ప్రారంభమవుతాయి. రాజభటులు ఆ కీకారణ్యం దాటుతూ ఉండగా ఓ పెనుగాలి అకస్మాత్తుగా చెలరేగి విజృంభించింది. ఆ తీవ్రతకు తట్టుకోలేక భటులు చెల్లా చెదురైపోయారు. కళ్లల్లో దుమ్ము కొట్టుకుని అంతా గాఢాంధకారమైపోయింది. కాసేపటికి ఆ జుంఝూమారుత ప్రభావము నెమ్మదించి వాళ్ళ కళ్ళు తెరిచి చూసేసరికి పల్లకీతో పాటు పసికందు కూడా ఎక్కడా కనిపించలేదు. అరణ్యమంతా గాలించారు. గోడుగోడును విలపిస్తూ చెట్టు పుట్టలు అన్నీ వెతికి వేసారిపోయారు. కానీ ఫలితం శూన్యం. మహారాజుకి ఈ విషయం తెలిస్తే తమ పీకలు తెగుతాయని వాళ్లకు తెలుసు. కానీ తెలియచెప్పవలసిన విధి తమపై ఉంది కాబట్టి వెనక్కిపోయి చందనసింహుడికి జరిగిన విషయం విన్నవించుకున్నారు. మహారాజు నెత్తిన పిడుగు పడినట్లుగా అదిరిపడ్డాడు. ఆయన వదనము అరుణిమ దాల్చింది. ఆగ్రహావేశాలతో బుసకొట్టాడు. మీరింతమంది ఉండి చిరంజీవిని రక్షించలేకపోయారా? నా భటులింత అసమర్థులని మొదటిసారిగా ఈరోజే తెలుసుకున్నాను. చీచి, మీ పాడు ముఖాలు నాకు చూపించకండి. పొండి. చిరంజీవిని వెతికి నాకు అప్పగించేంతవరకు మీకు రాజ్యప్రవేశం లేదు. తక్షణము నా కళ్ల ముందు నుంచి తొలగిపోండి అని పిచ్చిగా చిందులు వేశాడు ఆయన. అప్పటికప్పుడు పొరుగు రాజ్యాలకు వేగులవాళ్లు పంపబడ్డారు. అన్వేషణ చాలా తీవ్రంగా సాగింది. ఈ వార్త వింటూనే మహారాణి మొదలు నరికిన చెట్టులా విరుచుకుపడిపోయింది. భవానీ, పరాశక్తి, పరమేశ్వరి, ఆదిరూపిణి, నమో నమః. నీవాదేశించిన ప్రకారము ఇప్పటి వరకు సుక్షత్రియ వంశ సంజాతులు, సకల గుణశోభితులు, సకల విద్యా పారంగతులు, శూరధీర శిఖామణులైన 98 మంది రాజకుమారులని నీకు సమర్పించుకున్నాను. వాళ్ళ రక్తంతో నీకు తర్పణ కావించాను. ఇక 99వ వాడు, చివరివాడునైన యువకుడిని సమర్పింప సంసిద్ధుడను. రేపే ఆ శుభదినము. నేను పెంచుతున్న విక్రమసింహుడికి యుక్త వయసు వచ్చింది అని ఓ మాంత్రికుడు మంత్రోచ్చారణల మధ్య 2 నిలువుల ఎత్తున నాలుకలు చాచి భయంకరాకృతిని దాల్చి ఉన్న దేవి విగ్రహం వద్ద నిలుచొని అంటున్నాడు. అతను పదే పదే గుగ్గిలం అగ్గిపై వేస్తూ మహానిష్టతో దేవిని అర్చిస్తున్నాడు. చిట్ట చివరిలో పూజ ముగించి సాష్టాంగ దండ ప్రమాణం చేసి అక్కడి నుంచి కదలి వెళ్ళాడు. ఆ మరునాడు మాంత్రికుడు తను పెంచుతూ వస్తున్న యువకుణ్ణి తీసుకుని రావటానికి అతని గదికి వెళ్ళాడు. ఆశ్చర్యం, అక్కడ ఎవరూ లేరు. ఆతృతగా గుహలోని గదులన్నీ వెతికాడు. ఎక్కడా యువకుడి జాడలేదు. తన క్రితము రాత్రి ఆనందంలో దేవి పూజ చేస్తూ పలికిన పలుకులు ఆలకించి ఆ యువకుడు పలాయన మంత్రం పఠించి ఉండవచ్చునని ఊహించాడు. కాలుగాలిని పిల్లిలా గుహలో పచార్లు చేయటం మొదలుపెట్టాడు. మాళవ యువరాజు విక్రమసింహుడు మాంత్రికుడి గుహ నుంచి బయటపడ్డాడు. చుట్టుపట్ల అంతా కీకారణ్యం. పట్టపగలే చీకటి ఆవరించుకొని ఉంది. తన ఎదుట ఉన్న బాటగుండా ముందుకి సాగుపోయాడతను. అతని తలనిండా కందిరీగల్లాంటి ఆలోచనలు ముసురుకున్నాయి. ఇంతకాలంగా తను కన్నతండ్రి అనుకుంటున్న వ్యక్తి నిజస్వరూపము రాత్రే తెలిసింది తనకు. అతనొక మాంత్రికుడని, తనని చిన్నతనం నుంచి పెంచి పెద్దవాణ్ణి చేసి బలివ్వబోతున్నాడని అతని మాటల వల్ల తెలుసుకున్నాడు. ఎంత రాక్షసత్వం, ఎంత స్వార్థం! తానెన్నడూ దేవీ విగ్రహము ఉన్న పూజామందిరం వద్దకు పోలేదు. మాంత్రికుడు ఎన్నడూ తననటు రానివ్వకపోవటానికి కారణము ఇప్పుడు అర్థమైంది తనకు. తనకిన్నాళ్ళు అతనొక తపస్విలా, సాధు స్వభావిలా దర్శనమిచ్చాడే కాని అపాద మస్తకము, కపాలాలు ధరించి నిప్పులు రాలుతున్నాయా అన్నట్లు అగ్నిగోళాల్లా మెరుస్తున్న కళ్ళతో, దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వనిస్తున్న కంఠస్వరముతో అతి భయంకరుడైన మాంత్రికుడిగా ఒక్కనాడూ కనిపించలేదు. తననెంత మోసగించాడు! నయం,
చివరి క్షణంలో తనకు నిజం తెలిసింది. లేకుంటే ఈసరికి అన్యాయంగా బలైపోయి ఉండేవాడు. అతడి ఆలోచనల్ని భగ్నం చేస్తూ ఎక్కడి నుంచో గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. కొంతసేపటికి ఆ చప్పుడు మరింత స్పష్టంగా దగ్గరవుతున్న సవ్వడి వినిపించింది. అతడు ధైర్యంగా ముందుకే సాగిపోతున్నాడు. ఇంతలో గుర్రం మీద సవారీ చేస్తూ ఓ రౌతు ఎదురయ్యాడు అతనికి. ఆ రౌతు గుర్రాన్ని నిలిపి, "ఎవరు నువ్వు?" అని ప్రశ్నించాడు అధికారపూర్వకంగా. "ఆ మాట అడిగేటందుకు నువ్వెవరివి?" ఎదురు ప్రశ్న వేశాడు విక్రమసింహుడు. "ఆ, ఎంత కండకావరము! నన్నే అడిగే ధైర్యశాలివా? కాచుకో!" అంటూ కత్తి దూసి గుర్రం ఎదిరించి క్రిందకి ఉరికాడు రౌతు. విక్రమసింహుడు వరరించి కత్తి దూసి అతడిని ఎదుర్కొన్నాడు. పోరు తీవ్రంగా సాగింది. రణకోవిదుడైన విక్రమసింహుడి చేతిలో ఆ రౌతు ఓడిపోక తప్పలేదు. విక్రమసింహుడి ఖడ్గవేగానికి రౌతు కత్తి ఎగిరి దూరంగా పడింది. వెంటనే ఆ రౌతు తన వద్దనున్న చురికను మొల నుంచి తీసి విక్రమసింహుడిపైకి విసిరాడు. అయితే అది ముందే గ్రహించిన విక్రమసింహుడు రెప్పపాటు కాలంలో ఆ రౌతు తలని మొండె నుంచి వేరు చేసేశాడు. రౌతు నేలకూలాడు. విక్రమసింహుడు అతని దుస్తులు వెతికి ఓ లేఖను బయటకు తీశాడు. దాని నామూలాగ్రం ఒకసారి చదువుకొని 2 క్షణాలేదో యోచించి ఆ తరువాత దాన్ని తన దుస్తుల్లో భద్రపరుచుకున్నాడు. రౌతు గుర్రాన్ని స్వాధీనం చేసుకుని దాన్ని అధిరోహించి ముందుకు పరిగెత్తించాడు. క్రమంగా చీకటి పడింది. ఆ కీకారణ్యంలో రాత్రి ప్రయాణం క్షేమం కాదనిపించింది అతనికి. అక్కడ దొరికిన ఫలాలు భుజించి గుర్రాన్ని పచ్చికపై వదిలి వన్యమృగాల బెడద లేకుండా ఓ చెట్టునెక్కి కొమ్మల మధ్య విశ్రమించాడు. పక్షుల కిలకిలా రావాలు విక్రమసింహుని నిద్రలేపాయి. చెట్టు మీద నుంచి నేల మీదకి పరీక్షగా చూశాడు. ఎక్కడా నరసంచారమే లేదు. దగ్గరలో సెలయేటి గలగల శబ్దము, పక్షుల కిలకిలా రావాలు తప్ప వాతావరణము నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది. చెట్టు దిగి దైనందిన కార్యక్రమాలు ముగించుకొని కర్తవ్యం గురించి ఆలోచించసాగాడు. అకస్మాత్తుగా అతని దృష్టికి దూరంగా చెట్ల నడుమ ఏదో ఆకారం కదులుతూ ఉన్న పొడ కట్టింది. పరీక్షగా చూశాడు. ఆ ఆకారం దగ్గరైంది. ఆయన ఓ మునీశ్వరుడిలా ఉన్నాడు. శాంత గంభీర వదనంతో, తెల్లగా పండిపోయిన పొడవాటి గడ్డంతో నిర్మలంగా అడుగులు వేస్తూ సెలయేరు వైపుకు వస్తున్నాడు. చెట్టు క్రింద నిలబడి తన వైపే చూస్తున్న విక్రమసింహుణ్ణి ఉద్దేశించి, "ఎవరు నాయనా నువ్వు? ఈ నిర్జనారణ్యంలో నీకేం పని?" అని ఎంతో సౌమ్యంగా అడిగాడు. "మహాత్మా, మీ ముఖం చూడగానే మీరు గొప్ప తపస్సంపన్నులని, భూత భవిష్యత్తులు ఎరిగినవారని తెలుస్తోంది. నా విషయం మీకు తెలియకుండా ఉంటుందా? నేను నిన్నటి వరకు ఒక మేకవన్నే పులి వంటి వ్యక్తి వద్ద పెరిగాను. నా ఊహ తెలిసినప్పటి నుంచి అతడే నా తండ్రి అనుకుని ప్రేమించాను. భయభక్తులతో ఆరాధించాను. కానీ తన వాంఛితం నెరవేరటం కోసము నరబలులిచ్చే రాక్షసుడని, మాయావి అని తెలుసుకున్నాను. క్రితం రాత్రి అతని నిజస్వరూపం మొట్టమొదటిసారిగా చూశాను. అతని కంఠం నుంచి వెలువడిన మంత్రోచ్చారణకు గుహ దద్దరిల్లింది. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. నా చెవులు కూడా నన్ను మోసం చేస్తున్నాయేమోననుకున్నాను. నన్ను చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసి ఇంతకాలానికి దేవికి బలి ఇవ్వబోతున్నాడంటే దాని వెనక ఏదో ప్రబలమైన కారణముండి తీరుతుందని భావించాను. తమరు త్రికాలవేదులు. అతనెవరు? నన్నెందుకు బలివ్వబోయాడు? అసలు నేనెవర్ని? నా జన్మకారకులెవరు? నేనిన్నాళ్ళు నిర్మానుష్యమైన ఈ కీకారణ్యంలో ఓ జంతువులా ఆ గుహలో ఎందుకు పెరగవలసి వచ్చింది? దయచేసి నా సంశయాలు తేల్చి పుణ్యం కట్టుకోండి మహానుభావా అని ప్రాధేయపడ్డాడు విక్రమసింహుడు. ముని కాసేపు కనులు మూసుకొని మౌనంగా ఉండిపోయాడు. తర్వాత కనులు తెరిచి చిరునవ్వుతో, "నాయనా, నువ్వు ఊహించినట్టే ఆ మాంత్రికుడు నీ తండ్రి కాదు. అతను అస్తికేయుడు అనబడే ఓ మంత్రతంత్ర మహిమాన్వితుడైన దేవి ఉపాసకుడు. నీ తండ్రి మాళవరాజైన చందనసింహుడు" అంటూ అతని జన్మ వృత్తాంతం వివరించాడు. విక్రమసింహుడు కృతజ్ఞతగా ఆయనకు నమస్కరించి, "నన్ను ఉద్ధరించారు స్వామి. మీకు ఈ జన్మంతా రుణపడి ఉంటాను" అని ఏదో గుర్తుకు వచ్చి తన దుస్తుల్లో భద్రపరిచిన లేఖను బయటకు తీసి, "మహాత్మా, ఈ ఉత్తరం చూడండి" అని ఆయనకిచ్చాడు. అందులో ఇలా ఉంది: ప్రఖ్యాత గూఢాచారి వక్రకేతుడికి
మాళవరాజ్యము మన వశమైంది. రాజదంపతులు మన బందీలిప్పుడు. మనం వేసుకున్న పథకం ప్రకారము సులభంగా కోట మన ఆధీనంలోకి వచ్చింది. ముఖ్యంగా మాళవరాజ్యానికి వారసుడొకడు మిగిలిపోయాడని నా అనుమానం. అతను మాళవరాజు కొడుకు విక్రమసింహుడు. చిన్నతనంలో ఎవరో ఎత్తుకుపోయారు. అంతా చనిపోయాడని భావించారు గాని అందుకు ఆధారాలేమీ లేవు. ఆ కుర్రవాడి శవం కానీ అతన్ని మోసుకుని వెళ్ళిన పల్లకీ గాని కనిపించలేదు. కాబట్టి నా అనుమానము ఆ కుర్రవాడు క్షేమంగా ఎక్కడో పెరిగి ఉంటాడని. ఈసరికి నిండు యవ్వనుడై ఉంటాడు. నువ్వు నీ అనుచరుల్ని వివిధ రాజ్యాలకు పంపించి విక్రమసింహుడి జాడ ఆరా తీయించు. ఆ కుర్రవాడికి చిన్నతనంలో నుదుటిపైన కంది గింజంత పుట్టుమచ్చ ఉండేది. అది వయసుతో పాటు పెరిగి ఉంటుంది. ఈ ఆనవాలుతో తేలిగ్గా గుర్తుపట్టవచ్చు. శత్రుశేషము ఉండరాదు. గట్టి ప్రయత్నాలు చెయ్యి. నీవు వెంటనే ఇక్కడికి బయలుదేరిరా. మాళవరాజు ఖజానా ఉన్న రహస్య స్థలం గురించి చెప్పటానికి నిరాకరిస్తున్నాడు. ఆ రహస్యాన్ని నువ్వు అతని చేత కక్కించాలి. నేను రాజభవనమంతా గాలించినా ఆ స్థావరం కనుగొనలేకపోయాను. మాళవ సంపదంతా ఆ ఖజానాలోనే దాచి ఉంచాడు చందనసింహుడు. నీ అనుచరుల్ని విక్రమసింహుడి అన్వేషణకు వినియోగించి మాళవరాజ్యానికి తక్షణం బయలుదేరిరా. శ్రీ 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 కేశవనాథ సార్వభౌమ. ముని ఆ లేఖను చదివి తిరిగి విక్రమసింహుడికిచ్చివేస్తూ, నాయనా, నీ తండ్రి నీ గురించి బెంగ పెట్టుకుని అస్వస్థుడై మంచం పట్టాడు. రాజకార్యాలు కుంటుబడ్డాయి. ఆ సమయంలో నీ తల్లి మహారాణి ధైర్యంగా రాజకార్యాలు చక్కబెట్టి రాజ్యము అరాచకం కాకుండా కొంతకాలం కాపాడగలిగింది. ఈ కేశవనాథుడు నీ తండ్రి వద్ద సామంతరాజు. మాళవరాజ్యానికి కప్పం కడుతూ నీ తండ్రి అడుగులకు మడుగులొత్తేవాడు. సమయం చూసి మాళవరాజ్యంపై తిరగబడి మరికొంతమంది సామంతుల సహాయంతో కుట్ర పన్ని మీ రాజ్యాన్ని వశపరుచుకున్నాడు. ఈ వక్రకేతు కేశవనాథుడి ప్రధాన గూఢాచారి. అతనికి లేఖ పంపిస్తూ ఉండగా ఆ రౌతు మార్గమధ్యాన నీతో తలపడి నీ చేతిలో చనిపోయాడు. ఇది దీని వెనక ఉన్న కథ అన్నాడు. విక్రమసింహుడి ముఖాన విచారమేఘాలు కమ్ముకున్నాయి. అంతలోనే అతని పిడికిలి బిగుసుకుంది. ముఖము అరుణిమ దాల్చింది. తన తండ్రిని బంధించిన కేశవనాథుడిపైన ఆగ్రహం ప్రజ్వరిల్లింది. ఓ పక్క తన తల్లిదండ్రుల నుంచి విడదీసి వారికి గర్భశోకం కలిగించిన అస్తికేయుడిపైన ప్రతీకార జ్వాల రేగింది. వాడిని మట్టుపెట్టడము, శత్రువు మదమణిచి తన రాజ్యాన్ని వశపరుచుకోవటము తన తక్షణ కర్తవ్యమని గ్రహించాడు. తల్లిదండ్రుల్ని చూడాలని అతని మనసు ఉరకలు వేసింది. మహాత్మా, నా తల్లిదండ్రులు క్షేమమే కదా? ధనాగార విషయమై అక్కసుతో నా తండ్రికి ఆ కేశవనాథుడు అపకారం తలపెట్టడు కదా అని అడిగాడు మునీశ్వరుణ్ణి ఆత్రంగా. నీ తల్లిదండ్రులు క్షేమమే. కేశవనాథుడికి ధనాగార రహస్యం తెలీదు. అది ఎరిగినవాడు మీ తండ్రి ఒక్కడే. తన అంతరంగికులకు కూడా ఆ రహస్యం తెలియనివ్వలేదు ఆయన. అందుకని నీ తండ్రి నుంచి ఆ రహస్యం తెలుసుకోవటం కోసము కేశవనాథుడు నీ తండ్రిని వేధించగలడే కాని హాని కలుగు చెయ్యడు. నీ తండ్రి ఆ విషయము అతనికి చెబుతాడని నేను అనుకోలేను అన్నాడు ముని సాలోచనగా. మహానుభావ, నాపై దయ ఉంచి నాకు ఈ విషయాలన్నీ తెలిపి పుణ్యం కట్టుకున్నారు. నన్ను ఆశీర్వదించండి. నా రాజ్యాన్ని శత్రువుల బారి నుంచి తిరిగి దక్కించుకుంటాను అని ఆవేశంగా బయలుదేరబోతున్న విక్రమసింహుణ్ణి వారించి, ముని, నువ్వొక్కడివి ఏం చేయగలవు? పైగా నీకోసము గూఢాచారులు ఈ భూమిపైన అణువణువు గాలించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ లేఖ నీ వద్ద ఉంటుంది కాబట్టి కేశవనాథుడు పంపిన కబురు వక్రకేతుకు అందదని నువ్వనుకోవచ్చు. కానీ మరో నాటికైనా వక్రకేతు కేశవనాథుణ్ణి కలుసుకోవటానికి వెళ్ళినప్పుడైనా ఈ విషయం తెలుస్తుంది. పైగా నీ ఒక్కడి వల్ల నీ రాజ్యం నీకెలా వశమవుతుంది? నీ వెనక సైనిక బలమేది అని ప్రశ్నించాడు. విక్రమసింహుడికి యథార్థం గ్రహింపుకు వచ్చింది. నన్నేం చేయమంటారో సెలవివ్వండి మహానుభావా అని అడిగాడు. ముని విక్రమసింహుణ్ణి వాత్సల్యంతో చూసి, ఓ సిద్ధుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన ఒక్కడే మీ రాజ్యాన్ని మిమ్మల్ందరినీ రక్షించగల సమర్థుడు. బహుశా ఆయన జరిగిన విషయాలేవి పట్టించుకోనంత తపస్సమాధిలో మునిగిపోయి ఉండవచ్చును. లేకుంటే నీ అంతర్ధానము, మీ తండ్రి రాజ్యహీనత ఆయనకు తెలియని విషయాలు కావు.
ఆయన దివ్యదృష్టి గల మహామహిమాన్వితులు. అయితే నీ జన్మతో మాళవ వంశము నిలిచి ఉంటుందని నిశ్చింతగా తన తపోనిష్టలో మునిగిపోయాడు. నీవు ఆయన్ని కలుసుకో. 20 సంవత్సరాలుగా సమాధిలో నిమగ్నుడైన మౌనిని మేల్కొలపటము కష్టమైన పని, సాహసమైంది కూడాను. అయినా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. నీకు శుభం కలుగుగాక అని హిమాలయాలకు మార్గం నిర్దేశించి ఆశీర్వదించాడు. విక్రమసింహుడు ఆయనకు పాదాభివందనం చేసి పచ్చిక మేస్తున్న గుర్రాన్ని ప్రయాణానికి సిద్ధం చేసి మునీశ్వరుడు చెప్పిన దిక్కుగా దూసుకుని పోయాడు. అలా చాలా దూరం ప్రయాణం చేసి దప్పిక కావటంతో గుర్రాన్ని నిలిపి చుట్టుపక్కల నీటి వనరు ఏదైనా ఉన్నదేమోనని పరికించి చూశాడు. గుర్రం కూడా బాగా అలసిపోయింది. కనుచూపు మేరలో నీటి వనరులు ఏవీ కనిపించకపోవడంతో గుర్రం దిగి పక్కనే పడి ఉన్న చెట్టెక్కి 4 పక్కలకు దృష్టి సారించాడు. దూరంగా ఒక కొలను కనపడింది. చకచక చెట్టు దిగి గుర్రాన్ని అధిరోహించి ఆ దిక్కుగా సాగిపోయాడు. కొలను సమీపించగానే ముందుగా గుర్రానికి నీరు పట్టించి పట్టు తివాచీ లాంటి పచ్చిక పైన వదిలేశాడు. ఆ తర్వాత దప్పిక తీర్చుకోవటానికి కొలనులోకి దిగాడు. మరుక్షణము కొలనులో అంతర్భాగానికి లాగివేయబడ్డాడు. విక్రమసేనుడు స్పృహ కలిగి చూసేసరికి తానొక సుందరమైన గదిలో పట్టుపరుపులపైన పడుకుని ఉన్నాడు. గది వింత వింత అలంకరణలతో, సువాసనలతో, సుగంధ పరిమళంతో శోభాయమానంగా వెలుగొందుతోంది. అతనికి కలగంటున్న భ్రాంతి కలిగింది. అంతలో అతనికి మృదుమధురమైన వీణానాదము, దానితో పాటు సన్నని గంధర్వ రాగాలాపన చెవినపడ్డాయి. అప్రయత్నంగానే లేచి ఆ సంగీతం వినవస్తున్న పక్కకు వెళ్ళాడు. తలుపు బంధించబడి ఉంది. బలంగా నెట్ట ప్రయత్నించాడు. కానీ తలుపులు తెరుచుకోలేదు. బలప్రయోగం చేయబోతూ ఉండగా ఎక్కడి నుంచో గజ్జల సవ్వడి, మెత్తటి అడుగుల ధ్వని వినిపించింది. క్రమంగా ధ్వని దగ్గర పడింది. గోడ పైభాగాన ఉన్న కంతలో నుంచి 2 కళ్ళు కనిపించాయి విక్రమసింహుడికి. సుందర నయనద్వయం చూడగానే స్త్రీ అని గుర్తించాడు. అతను ఆ కంత వద్దకు చేరి, సుందరి, నేనిక్కడికి ఎలా వచ్చాను? ఇదే రాజ్యం. ఈ రాజ్యాధిపతి ఎవరు? నన్నిక్కడ ఎవరు బంధించారు? నేను ఎవరికేం అపకారం చేశాను? అని ప్రశ్నల వర్షం కురిపించాడు. సమాధానంగా అవతల నుంచి ఒక సన్నటి నవ్వు వినిపించింది. సుమనోహరంగా ధ్వనించిన ఆ నవ్వు చిరుగంటల శబ్దంలా గలగలమంది. చూస్తూ ఉండగానే తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. కళ్ళు మిరిమిట్లు గొలిపే మేనికాంతికి తగ్గ అవయవ అమరికతో అసమాన సౌందర్యవతి అయిన యవ్వనవతి ఒక ఆమె లోపలికి ప్రవేశించింది. గల్లున మ్రోగే అందెల చిరుసవ్వడిలో ఆమెను చూస్తూనే చేష్టలుడిగినట్లు అచేతుడైపోయినాడు విక్రమసింహుడు. ఆ సుందరి చేతిలో సువర్ణ పళ్ళెరము, దానిలో సువాసనలు విరజిల్లుతూ చక్కటి పంచభక్ష పదార్థాలున్నాయి. ఆమె పళ్ళెరము అతని చెంత నుంచి, రాజకుమారా, ఆకలితో బాధపడుతున్నారల్లే ఉంది, ముందు భోజనం కానివ్వండి అంది. విక్రమసింహుడు ఆమె నుంచి ప్రయత్నపూర్వకంగా దృష్టి మరల్చుకొని ఆమె అందిస్తున్న పదార్థాలని మారు మాట్లాడకుండా ఒక్కటొకటిగా అరగించాడు. ఆకలి తీరగానే అతనిలో వివేకం తలెత్తింది. ఈమె ఎవరో మాయలాడిలా ఉంది. తనను బంధించి వశం చేసుకున్నది. అలాంటి స్త్రీ చేతి కూడు ఎలా తిన్నాడు తను? అతనికి తనపై తనకే అసహ్యం వేసింది. అసలు నువ్వెవరువు? ఇదే ప్రాంతము? అసలు ఇది భూమా, పాతాళమా? నన్ను కొలనులోకి ఎవరు లాగారు? అని ప్రశ్నల వర్షం కురిపించాడు. రాకుమారా, మిమ్మల్ని బలవంతాన తెచ్చినందుకు తమరికి నాపైన చాలా ఆగ్రహము, ఆవేశము కలిగాయని మీ ప్రవర్తన రుజువు చేస్తున్నది. నన్ను క్షమించండి. ఇది నాగలోకం. దీనికి అధీసుడైన నాగరాజు కుమార్తెను. నన్ను నాగవేణి అంటారు. నీటిలో కాలు పెట్టిన మిమ్మల్ని నేనే మనసుపడి మా లోకంలోనికి తీసుకుని వచ్చాను. పొరపాటైతే మనస్ఫూర్తిగా క్షమించండి. 2 చేతులు ఎత్తి నమస్కరించింది. నన్నిక్కడికి తీసుకురావటంలో నీ ఉద్దేశమేమిటి? సూటిగా ఆమె వంక చూస్తూ అన్నాడు. 2 క్షణాలు ఆమె ఏం మాట్లాడలేదు. నేను మిమ్మల్ని వరించాను అని తల వంచుకొని మందస్వరాన పలికింది ఆమె. విక్రమసింహుడు విస్మయంతో, నేను మానవ మాతృణ్ణి, ఇది పొసగదు అన్నాడు. నీకిష్టమైనంత మాత్రాన సరిపోతుందా? నేను ఇష్టపడ్డానో లేదో తెలుసుకోకుండానే నిర్ణయించుకున్నావా అని రెట్టించాడు. ఆమె అభిమానపడి,
రాజశేఖర, నేను మిమ్మల్ని నా మాటలతో నొప్పించి ఉంటే మన్నించండి. మీ సుందరవదనము, వర్చస్సు, రాచటీవి, మీ పరాక్రమము నా మనసును దోచుకున్నాయి. వెనక ముందు ఆలోచించకుండా మిమ్మల్ని నా వాడిగా చేసుకోవాలనే స్వార్థంతో మీ అభిప్రాయానికి తావివ్వకుండా ఇలా తీసుకుని రావటం తప్పే. అయితే అది మీ పట్ల నాకున్న అచంచల అనురాగానికి సంకేతమే తప్ప నా అధికారాన్ని చాటుకోవాలన్న అతిశయం మాత్రం కాదు. మీకు ఇష్టం లేకుంటే తక్షణము మిమ్మల్ని తీసుకుని వచ్చిన ప్రదేశంలో వదిలివేస్తాను అన్నది. ఆమె కుసుమమైన మనసు గాయపడిందని గ్రహించి విలవిలలాడాడు విక్రమసింహుడు. నిజానికి ఆమెను చూసిన క్షణంలోనే తన మనసు ఆమె వశమైంది. ఆమె పట్ల తెలియని ఆరాధనాభావము, అనురాగము మొలకెత్తినాయి. కాని తన భుజస్కంధాలపై ఉన్న కార్యభారము వెన్నుతట్టి మేల్కొల్పటంతో ఆ అభిప్రాయాన్ని మనసులోనే అదిమివేశాడు. తనుగా ఆమె తన ప్రేమ వెల్లడించినప్పుడు అతని మనసు ఆనందంతో ఉరకలు వేసింది. తను అదృష్టవంతుడు అనిపించింది. అయితే ఆమె తన పట్ల నిజమైన ఆరాధన, అనురాగం కలిగి ఉన్నదో లేక అధికారపూర్వకమైన అభిజాత్యం చూపుతున్నదో పరికించాలని ఆమె మనసుకు కష్టం కలిగించేలా మాట్లాడాడు. ఆమె ఎంతటి సౌందర్యరాశియో అంతకు మించి సుగుణరాశి అని, సున్నిత మనస్కురాలని అర్థమైపోయింది అతనికి. ఆమె వంక సాదరంగా చూస్తూ, సుందరి, నీ మనసుకి కష్టం కలిగించాను. నీపై నాకు అనురాగం ఉదయించింది. కానీ నేనొక కార్యార్థినై వెళుతున్నాను. అది నెరవేరే వరకు నా మనసు అన్య విషయాలపైన కేంద్రీకరించలేను అన్నాడు. నాగవేణి వదనంలో 1000 జ్యోతులు వెలిగాయి. ఆనందాతిశయంతో శరీరం కంపించిపోయింది. నా నోట పాలు పోశారు. మీ నోట ఎటువంటి మాట వినాల్సి వస్తుందోనని మనసు బిగబట్టుకుని ఉన్నాను. మీ మనసులో నాకు చోటిచ్చారు, అంతే చాలు. మీకోసము ఎన్ని యుగాలైనా ఎదురు చూస్తూ ఉంటాను. మన వివాహానికి మా తండ్రి గారు అభ్యంతర పెట్టరు. నా మనసుకి కష్టం కలిగించరు. మీ కార్యసాధనకు అడ్డురాను. నా చేతనైన సహాయం ఏదైనా ఉంటే చెప్పండి. మీ విజయమే నా విజయము, మీ సుఖమే నాకు స్వర్గము అన్నది ఆమె. అతని వంక సూటిగా చూడలేక తల వంచుకొని ఉంది ఆమె. విక్రమసింహుడు తనను గురించిన వివరాలు ఆమెకు తెలియచెప్పి తన కర్తవ్యం వివరించాడు. నాగవేణి శ్రద్ధగా విన్నది. ఆ తరువాత దగదగా మెరిసిపోతున్న అంగుళీయకాన్నొక దాన్ని అతని చేతికి తొడికి, దీన్ని రుద్దిన వెంటనే మీకు నేను ప్రత్యక్షమైతాను. మీ కార్యసాధన సఫలమయ్యే వరకు దీన్ని మీ వేలి నుంచి తీయకండి అని హెచ్చరించింది. తర్వాత అతన్ని కొలనుగట్టును విడిచి అతన్ని వదలలేని దానిలాగా చాలాసేపు చూస్తూ ఉండిపోయింది. విక్రమసింహుడు చిరునవ్వుతో వీడ్కోలు తీసుకొని పచ్చిక మేసి చెట్ల నీడన విశ్రమిస్తున్న అశ్వాన్ని అధిరోహించి ముందుకు పరిగెత్తించాడు. అతడు అలా కొంత దూరం ప్రయాణించేసరికి అతి వేగంగా దూసుకొస్తున్న గుర్రం మీద ఓ సైనికుడు లాంటి మనిషి ఎదురయ్యాడు. అతను విక్రమసింహుణ్ణి దాటి కొంత దూరం పోయి చటుక్కున గుర్రాన్ని నిలిపి వెనక్కు తిప్పుకొని విక్రమసింహుణ్ణి కలుసుకున్నాడు. విక్రమసింహుడు స్వారీ చేస్తున్న గుర్రాన్ని పరీక్షగా చూసి, ఏయ్, ఎవరు నువ్వు అని అరిచాడు. విక్రమసింహుడు అతని ప్రవర్తనకు మండిపడి, మర్యాద లేనివాడా, నా గురించి నీకెందుకు చెప్పాలి అన్నాడు. చెప్పకపోతే ఎలా చెప్పించాలో నాకు తెలుసు. ఈ గుర్రం మీద వచ్చే వార్తాహరుణ్ణి ఏం చేశావు చెప్పు, గద్దించాడు ఆ వ్యక్తి. విక్రమసింహుడి మస్తిష్కము అతివేగంగా పనిచేసింది. గుర్రం ఎవరిదో చెప్పగలిగాడు అంటే కేశవనాథుడి మనిషి అయినా అయ్యుండాలి, లేక గూఢచారి వక్రకేతుకు సంబంధించిన వాడైనా అయ్యుండాలి. తను చంపిన రౌతు వీళ్ల వార్తాహరుడన్నమాట. ఇంతకీ నువ్వెవరో చెప్పు, నీ వార్తాహరుడి విషయం నేను చెబుతాను అన్నాడు విక్రమసింహుడు. ఆ రౌతు వికటంగా నవ్వి, వక్రకేతు పేరు తెలియనివాడెవడు ఈ ప్రాంతాల లేడు. అంటే నువ్వెవరివో శత్రు గూఢాచారివన్నమాట అని కత్తి దూసి విక్రమసింహుని సంహరించబోయాడు. రెప్పపాటు కాలంలో విక్రమసింహుడు తన కత్తితో అతన్ని ఎదుర్కొన్నాడు. పోరు ఘోరంగా సాగింది. విక్రమసింహుడు యుద్ధం చేస్తూనే మరో పక్క చకచక ఆలోచిస్తున్నాడు. వక్రకేతు వీడేనన్నమాట. తనెవరో తెలియదు కానీ వార్తాహరుడి గుర్రం చూసి అనుమానించాడు శత్రువునై ఉంటానని. సరే, ఈరోజు వీడు తన చేతిలో చచ్చినట్లే. అయితే వీడినొక్కడిని మట్టుపెట్టడం కాదు, వీడి అనుచరులను కూడా నాశనం చేయాలి. అంటే వీడి స్థావరము ఈ సమీపంలోనే ఎక్కడో ఉన్నదన్నమాట. విక్రమసింహుడి దాటికి ఆగలేకపోయాడు వక్రకేతు.
అతని కత్తి ఎగిరి దూరంగా పడింది. విక్రమసింహుడు అతన్ని క్రింద పడవేసి కాలితో అతని పీక నొక్కి కత్తి ఆనించి, నీ స్థావరం ఎక్కడుందో, నీకెందరు అనుచరులున్నారో, కేశవనాథుడికి ఇంకా నీలాంటి గూఢచారులెందరున్నారో ఆ వివరాలన్నీ చెప్పు. లేకుంటే ఈ క్షణమే నిన్ను యమసదనానికి పంపిస్తాను అన్నాడు. వక్రకేతు తొణకలేదు. నన్ను చంపినా సరే నా చేత ఒక్క విషయం కూడా చెప్పించలేవు అన్నాడు దృఢంగా. విక్రమసింహుడికి అతని మొండితనము చుర్రుమనిపించింది. కత్తిపిడితో వక్రకేతు నెత్తిన కొట్టి స్పృహ తప్పించాడు. వీడి సాయంతో ఏమైనా విషయాలు తెలుస్తాయన్న తన అంచనా తలక్రిందులైంది. ఇక వీడి ప్రాణం అడ్డు పెట్టుకుని వీడి అనుచరుల్ని బెదిరించాలి. అంటే వీడినెక్కడైనా రహస్యంగా దాచి వీడి స్థావరం ఎక్కడుందో కనిపెట్టాలి. ఆ తర్వాత వాడి అనుచరుల్ని బెదిరించి నిజం తెలుసుకోవాలి. వీడు ఎదురై తన కార్యాన్ని విఘ్నం చేసినా వీడి ద్వారా తనకు తెలియని విషయాలు చాలా తెలియవచ్చు. ఈ ఊహ రాగానే వక్రకేతుణ్ణి తన గుర్రం ముందు భాగాన అడ్డంగా పడవేసి తన గుర్రం వెనక భాగాన కూర్చొని ముందుకు పరిగెత్తించాడు విక్రమసింహుడు. ముందేదైనా రహస్య స్థలం అన్వేషించాలి అని. అస్తికేయుడు గుహలో అస్థిమితంగా అసహనంగా పచార్లు చేస్తున్నాడు. విక్రమసింహుడు తన గుహ నుంచి తప్పించుకుపోయినప్పటినుంచి మతిపోయిన వాడిలాగా అతన్ని ఎలా పట్టుకోవాలా అని బెంగ పెట్టుకున్నాడు. ఫలితము అందినట్లే అంది చేజారిపోయింది. తను అనాలోచితంగా పైకి పలికిన మాటల వలన జరిగిన అనర్థం ఇది. చటుక్కున మెరుపులాంటి ఆలోచన వచ్చింది అతనికి. కంగారులో మంత్రదర్పణం విషయమే మరిచిపోయాడు అతను. దానిలో విక్రమసింహుడి ఉనికి తెలుసుకోవచ్చును. మంత్రదర్పణాన్ని సమీపించి 3 సార్లు స్పృశించాడు. దర్పణంలో చలనం ఆరంభమైంది. పర్వతాలు, అరణ్యాలు, చెట్లు, చేమలు అన్నీ వడివడిగా కదిలిపోతున్నాయి. చివరికి ఒక దృశ్యం వద్ద దర్పణ పరిభ్రమణం నిలిచిపోయింది. అస్తికేయుడు ఆతృతగా ముందుకు వంగి దర్పణంలోని దృశ్యం వైపు దృష్టి కేంద్రీకరించాడు. విక్రమసేనుడు వక్రకేతుని ముందుంచుకొని గుర్రం మీద ప్రయాణం చేస్తున్నాడు. ఇంతలో అతనికి ఎదురుగా ఒక పెద్ద కొండల బారు కనిపించింది. అది మార్గానికి అడ్డుగా ఉండటం మూలాన ఎటుపోవాలో తోచలేదు. అక్కడ ఏదైనా గుహ వంటి రహస్య స్థలం ఉన్నదేమో చూడాలని గుర్రం దిగి అటుగా వెళ్ళాడు. వక్రకేతుణ్ణి గుర్రంపైనే ఉంచి ఇంకా 4-5 గంటల వరకు ఖడ్గ ప్రహారం నుంచి వక్రకేతుడు కోలుకోలేడని విక్రమసింహుడికి బాగా తెలుసు. విక్రమసింహుడు అనుకున్నట్లుగానే అక్కడొక గుహ కనిపించింది. క్రూర మృగాలేవైనా సంచరిస్తున్నాయేమో చూద్దామని గుహ అంతర్భాగంలోకి అడుగుపెట్టాడు. మరు క్షణము అతడు కాలిపెట్టిన ప్రదేశము క్రిందకి దిగిపోయింది. కాసేపు తనెక్కడున్నది అతనికి అర్థం కాలేదు. చుట్టూ పరికించాడు. తానొక సమతల ప్రదేశంలో ఉన్నట్లు గ్రహించాడు. ఈ గుహలో ఏదో అద్భుతం ఉండి ఉంటుంది. బహుశా ఇది కూడా మరొక మాంత్రికుడి మాయ కాదు కదా అనిపించింది అతనికి. కర్తవ్య విమూఢుడై నిలిచి ఉన్న అతనికి భీకర గర్జన వినిపించింది. చటుక్కున వెనుదిరిగి చూసిన విక్రమసింహుడి శరీరము జలధరించింది. రోమాలు బిరిసెక్కాయి. ఎదురుగా సింహపు తల, మొసలి ముండెము, ఏనుగు కాళ్ళు, చేతులు కలిగిన ఒక వికృతాకారం కనిపించింది. భీకరంగా అరుస్తూ విక్రమసింహుడి మీదకి వస్తోంది. దాని కనుగుడ్లు భయంకర అగ్నిగోళాల్లా మెరుస్తున్నాయి. కోరలు తెరిచి నాలిక చాచి తన పైకి వస్తున్న ఆకారాన్ని ఒక్కసారిగా కత్తి దూసి ఎదుర్కొన్నాడు విక్రమసింహుడు. పోరు తీవ్రంగా సాగి కాసేపట్లోనే భీకరంగా తయారైంది. విక్రమసింహుడు వికృత రూపుడి దెబ్బల నుంచి కాచుకుంటూ ఎదురు దెబ్బ తీయాలని ప్రయత్నించాడు. అయితే అలసట, ఆయాసము తప్ప వికృత రూపుణ్ణి జయించటము దుస్సాధ్యమనిపించింది. అయినా నిరుత్సాహపడక రెట్టింపు పట్టుదలతో ఉత్సాహంతో తలపడి పోరుతున్నాడు. వికృత రూపుడు క్రమక్రమంగా తన శక్తిని కోల్పోయాడు. అది అదను చూసి వాడి శిరస్సును మొండెన్నించి ఒక్క వేటితో తెగవేశాడు విక్రమసింహుడు. ఆ ఆకారము పెద్ద పర్వతంలా భయంకర ధ్వనితో నేలకూలింది. ఇంతలో అతి చిత్రంగా ఆ వికృతాకారం అదృశ్యమై ఆ స్థలంలో ఒక దివ్య పురుషుడు దర్శనమిచ్చాడు. అతను చేతులు జోడించి విక్రమసింహుడికి అంజలి ఘటించాడు. విస్తుపోయి చూస్తున్న విక్రమసింహుడితో, మహానుభావ, నేటికి మీ వలన నాకు శాప విమోచనమైంది. మీకిదే నా కృతజ్ఞతాభివందనములు అన్నాడు. విక్రమసింహుడు, ఆర్య, మీరెవరు? మీ వృత్తాంతమేమిటి? మీరిలా వికృత రూపంలో సంచరించడానికి కారణమేమిటి?
శ్రమ అనుకోకుండా చెప్పండి, కుతూహలంగా ఉంది అన్నాడు. గత స్మృతులతో ఒక క్షణము ఆ దివ్య పురుషుడి వదనము కళావిహీనమైంది. తదుపరి విక్రమసింహుడి వైపు చూసి, మహానుభావ, మీరు నాకు శాప విమోచనాన్ని అనుగ్రహించి పునర్జన్మ ప్రసాదించిన పుణ్యదాతలు. మీ రుణం తీర్చుకోలేను. నా చరిత్ర చెప్పటము నా ధర్మము అని ఇలా చెప్పసాగాడు. పుణ్యచరిత, నేను దేవేంద్రుడి ఆంతరంగిక సేవకుల్లో ముఖ్యుణ్ణి. నన్ను మేకలుడు అంటారు. దేవేంద్రుడు నన్నెంతో ఆదరంతో మన్నిస్తుంటాడు. నేను కూడా ఆయన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించేవాణ్ణి. ఓ రోజున నేను ఇంద్రునితో ఇష్టాగోష్ఠి జరుపుతూ ఉండగా ఆయన ప్రియపుత్రిక సురేఖ నా కంటబడింది. ఒక్కసారిగా నా కళ్ళు మిరిమిట్లు గొలిపాయి. అప్రతిభుడినైపోయాను. నేనంతటి సౌందర్యరాశిని ఎన్నడూ చూసి ఎరగను. ఆమె అందాన్ని 1000 నాలుకలున్న ఆదిశేషుడు కూడా వర్ణించలేడంటే అతిశయోక్తి కాదు. నేనామెను చూసిన మరుక్షణము ఆమె మీద మరులుగొన్నాను. అటువంటి అపురూప సౌందర్యవతి భార్యగా లభిస్తే జీవితమే ధన్యమైపోతుందని తలపోశాను. అలా కానినాడు నా జన్మే వ్యర్థమనిపించింది. తగిన సమయం కోసము నిరీక్షించసాగాను. రోజులు దొర్లిపోతున్నాయి. కానీ నా కోరిక తీరే అవకాశము నాకు లభించలేదు. నాలో నిరాశ నిస్పృహలు చోటు చేసుకున్నాయి. విచారంతో ఏ పని చేయలేకపోయేవాడిని. దినదినము శుష్కించిపోతున్న నన్ను చూసి ఇంద్రుడు కారణమడిగేవాడు. ఏదో సాకు చెప్పి తప్పించుకునేవాడిని. ఒకనాటి సాయం సమయము నా కలలు తీరిన రోజు. నా అవసాన కాలము ఆసన్నమైన రోజు. ఇంద్రుడు విహారార్థము పుష్పక విమానంపైన గగనయానం చేయగోరి నన్ను తనతో రమ్మని పిలిచాడు. నా ఆరోగ్యము సరిగ్గా లేదని చెప్పి తప్పించుకున్నాను. దేవేంద్రుడు ఒక్కడు వెళ్ళిపోయాడు. నేను ఆశించిన గడియ దగ్గర పడింది. ఓ పక్క కోరిక నెరవేరబోతుందన్న ఆనందము, మరో పక్క గుడ్డిగా ప్రవర్తిస్తే అరిష్టం కలుగుతుందనే అంతరాత్మ ఘోష నన్ను ఒకచోట నిలవనీయకుండా చేశాయి. నా మనసు నిండా పిరికితనంతో పాటు మొండి ధైర్యము తెగుంపు చోటు చేసుకున్నాయి. చిట్ట చివరికి ధైర్యం చేసి ఇంద్రభవనంలోకి ప్రవేశించాను. నేను దేవేంద్రుడి ఆంతరంగికుని కావటం వలన నాకు భవన ప్రవేశానికి అభ్యంతర పెట్టేవాళ్లుండరు. సరాసరి సురేఖ విహరిస్తున్న నందనవనం చేరాను. అప్పటి ఆమె సౌందర్యము వర్ణనాతీతం. ఎంతటి మనోనిబ్బరమున్న వాడినైనా పిచ్చివాణ్ణి చేయగల ఆమె లావణ్యము నాలో విషాన్ని నింపింది. ఆమెపై అత్యాచారం చేశాను. ఆమె ఊహించని ఈ హఠాత్ సంఘటనకి కాసేపు మతిపోయిన దానిలా ఉండిపోయింది. తర్వాత ఒక్కసారిగా పరిస్థితి గుర్తెరిగి కేకలు పెట్టింది. నేను ఆమె నోటిని అదిము పెట్టి మాటలు బయటికి రాకుండా నివారించాను. ఇంతలో అనుకోకుండా విహారార్థం వెళ్ళిన దేవేంద్రుడు తిరిగి వచ్చాడు. సరాసరి ఆయన మేమున్న నందనోద్యాన వనంలోకి ప్రవేశించి జరగబోయే ఘోరము కళ్ళారా చూశాడు. నేనది గమనించనే లేదు. ఆయన ఆగ్రహంతో ప్రళయకాల రుద్రుడైపోయాడు. వజ్రాయుధంతో నా తల తెగ నరకబోయి మళ్ళీ అంతలోనే విరమించుకొని, నీ వంటి తుచ్చుడి రక్తంతో నా వజ్రాన్ని మలినపరచలేను. అన్యం పుణ్యం ఎరుగని నా కుమార్తెను మలినపరచబోయినందుకు నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి. జీవితాంతము నరకాన్ని అనుభవించాలి. మృగప్రాయుడివై ప్రవర్తించినందుకు సింహపు తల, మొసలి ముండెము, ఏనుగు కాళ్ళు, ఎలుగు చేతులు కలిగిన వికృత రూపుడివై భూలోకంలో పడి ఉండు అని ఘోరంగా శపించివేశాడు. నాకు ప్రపంచమంతా గిర్రున తిరుగుతున్నట్లయి కాలి క్రింద భూమి పాతాళానికి అణిగిపోతున్నట్లు విభ్రాంతి కలిగింది. ఆవేశంలో తెలిసి తెలియక చేసిన అపరాధం వలన వాటిలేని అనర్థం తెలియవచ్చింది. కొద్ది క్షణాలు నా కళ్ల ముందు చీకట్లు అలుముకున్నాయి. మరుక్షణము ఇంద్రుడి కాళ్లమీద పడి బోరున విలిపిస్తూ రక్షించమని ప్రార్థించాను, ప్రాధేయపడ్డాను. కొంతసేపటికి ఆయన కరుణించాడు. నా శాపానికి తిరుగులేదు. కాని నీకు శాప విమోచనం మాత్రం అనుగ్రహిస్తాను. కొంతకాలానికి మాళవ యువరాజు మహాపరాక్రమశాలి అయిన విక్రమసింహుడు అనే వీరుడు వలన నీకు శాప విమోచన కలుగుతుంది. అంతటిదాకా నీవు ఈ రూపంలోనే పడి ఉంటావు అని విమోచన మార్గం తెలిపాడు. మహాత్మా, ఆనాటి శాప ఫలితమే ఇంత క్రితము ఎన్నో ఏళ్లుగా నేను భరిస్తూ వచ్చిన వికృత రూపం. మీ దయవలన ఈనాటికి నా నిజరూపం పొందాను. మీకు బ్రతికి ఉన్నంతకాలము రుణపడి ఉంటాను. నేను తిరిగి నా లోకంలోకి వెళ్ళిపోతున్నాను, సెలవు అని తన వృత్తాంతం వివరించి ఆ దివ్యపురుషుడైన మేకలుడు అంతర్ధానమయ్యాడు. విక్రమసింహుడు మరుక్షణము తను మొదట ప్రవేశించిన గుహలో ఉన్నాడు.
వక్రకేతు కోసము గబగబా గుర్రం వద్దకు వెళ్ళాడు. అయితే అక్కడ వక్రకేతుతో పాటు గుర్రం కూడా మాయమైపోయింది. తను గుహాంతర్భాగాన మేకలుడితో మాట్లాడుతూ ఉండగా స్పృహ కలిగిన వక్రకేతు పలాయనం చిత్తగించాడని అర్థం చేసుకున్నాడు. చేతులారా శత్రువును వదులుకున్నందుకు చింతిస్తూ ప్రయాణానికి గుర్రం కూడా లేకపోవడంతో కర్తవ్యం గురించి ఆలోచిస్తూ నిలిచిపోయాడు. పై దృశ్యాన్నంతా మంత్రదర్పణంలో చూస్తున్న అస్తికేయుడు ఒక్కసారిగా హూంకరించి తన మాయాదండాన్ని ధరించి ఆకాశంలో వాయువేగాన్ని మించిన వేగంతో విక్రమసింహుడు ఉన్న ప్రదేశానికి ప్రయాణం చేయసాగాడు. కర్తవ్య విమూఢుడై నిలిచిపోయిన విక్రమసింహుడికి అకస్మాత్తుగా తనకు నాగవేణి ఇచ్చిన ముద్రిక గుర్తుకొచ్చింది. వ్రేడినున్న ఉంగరాన్ని రుద్దాడు. మరుక్షణము మెరుపులాంటి వెలుతురు పుట్టి విక్రమసింహుడి కనులు ఓ క్షణం మూతలు పడిపోయినాయి. కళ్ళు తెరిచేసరికి నాగవేణి నిల్చుని ఉంది కట్టెదుట. అలా దిగాలు పడి ఉన్నారేంటి, కారణమేమిటి అని అడిగిందామె చిరునవ్వుతో. విక్రమసింహుడు జరిగిన విషయం ఆమెతో చెప్పాడు. ఈ మాత్రానికే విచారమెందుకు? మీకు నేను అదృశ్యకరణి విద్యను ఉపదేశిస్తాను. దానివలన అదృశ్య రూపంతో మీ కార్యకలాపాలు చక్కబెట్టుకోవచ్చును ప్రస్తుతము అని నాగవేణి ఇంకేదో అనుబోతూ ఉండగా ఆమె కుడికన్ను అదిరింది అశుభ సూచకంగా. కనులు మూసి తెరిచి అస్తికేయుడు అక్కడికి వస్తున్న జాడ తెలుసుకుంది. ప్రభు, మీకు ఆపద ముంచుకొస్తుంది. మాంత్రికుడు అస్తికేయుడు మీ ఉనికి గుర్తించాడు. మిమ్మల్ని తిరిగి చేజెక్కించుకోవాలని అతని ఊహ. మనం వెంటనే మా లోకానికి పోవాలి. అస్తికేయుడు మా నాగలోక పొలిమేరలకు కూడా రాలేడు. మీకు అక్కడ తక్కిన విషయాలు వివరంగా చెబుతాను, నాతో రండి అని అతని సమాధానానికి కూడా ఎదురు చూడకుండా నాగవేణి విక్రమసింహుడు చేయి పట్టుకుని అదృశ్య రూపంలో గగనయానం చేస్తూ నాగలోకం తీసుకుని వెళ్ళింది. మీరు కొన్ని రోజులు బయటికి పోవటానికి వీలేదు. అస్తికేయుడు మీరు దొరికే వరకు విడిచిపెట్టడు. మీరు కనిపించకపోవడంతో కొన్నాళ్ళకి తన ప్రయత్నాన్ని విరమించుకోవచ్చును. అతడి మంత్రదర్పణము నాగలోక సంగతుల్ని ఆకర్షించలేదు. కాబట్టి మీ ఉనికి అతనికి తెలిసే అవకాశం లేదు అన్నది నాగవేణి తమ లోకంలో విక్రమసింహుడి పక్కన కూర్చొని. మరి వక్రకేతు విషయము? అతడు జరిగిన విషయాల్ని బట్టి కేశవనాథుణ్ణి కలుసుకోవటానికి వెళ్ళవచ్చునేమో సందేహం వెలుబుచ్చాడు విక్రమసింహుడు. అతని విషయము మా నాగభటులు చూసుకుంటారు. అతన్ని కాలు కదపనివ్వరు. మీరు అతని విషయము ఆందోళన పడక్కర్లేదు. నిశ్చింతగా ఉండండి. అన్ని కార్యాలు సానుకూలపడతాయి అన్నది నాగవేణి. నేనిక్కడే ఉండిపోతే మా వంశకర్త సిద్ధుణ్ణి ఎప్పుడు కలుసుకోను? నా తల్లిదండ్రుల్ని ఎప్పుడు కలుసుకోను? ఇప్పటి వరకు ఏ పని జరగలేదు నిరాశగా అన్నాడు విక్రమసింహుడు. చింతించకండి. మీ విషయంలో అస్తికేయుడు పూర్తిగా ఆశ వదులుకున్నాక మీరే స్వయంగా వెళ్ళి అన్ని పనులు విజయవంతంగా ముగించుకోవచ్చును. ఈ లోపల నేను మీకు అదృశ్యకరణి విద్య, ఆకాశ గమన విద్య ఉపదేశిస్తాను అన్నది నాగవేణి. విక్రమసింహుడు తాత్కాలికంగా ఉపశమనం చెందాడు. నాగవేణి వక్రకేతు ఆకారాన్ని, అతడు తప్పించుకుపోయిన ప్రదేశాన్ని తమ నాగభటులతో వివరంగా చెప్పి బంధించి తీసుకుని రమ్మంది. మరుక్షణము నాగభటులు అక్కడి నుంచి బయలుదేరారు. చటుక్కున మెలకువ వచ్చింది వక్రకేతుడికి. తానున్న పరిస్థితి గ్రహించాడు. తను ఏదో గుర్రం మీద ఉన్నట్లు తెలుసుకున్నాడు. అది విక్రమసేనుడు ఎక్కి వచ్చిన గుర్రమని వెంటనే తెలిసిపోయింది అతనికి. తాను తన నివాసం నుంచి బయలుదేరటము, మధ్యదారిలో తమ శత్రుకూటంలోని వ్యక్తి ఎవరో తారసపడటము, అకస్మాత్తుగా తనపై దాడి చేసి తనని సంహరించబోవటము, తన నెత్తిపై బలమైన దెబ్బ తగలటము, స్పృహ తప్పిపోవటము అన్నీ వరుసగా గుర్తుకు వచ్చాయి అతనికి. వెంటనే తాను అక్కడి నుంచి బయటపడటము అత్యవసరమనుకున్నాడు. అదే గుర్రం మీద పలాయనం చిత్తగించడం మంచిదని నిర్ణయించుకొని వెంటనే సరిగ్గా కూర్చొని గుర్రాన్ని ముందుకు పరిగెత్తించాడు. క్షణక్షణము మారుతున్న రౌతులతో నిమిత్తం లేనట్లు గుర్రము తన పని తాను చేసుకుని పోతోంది. ఎదురుగా ఉన్న కొండల పక్కన చిన్న బాట ఉంది. దాని వెంట గుర్రాన్ని పరిగెత్తించాడు. ఇంతలో నాగవేణిచే పంపబడిన నాగులు వక్రకేతుణ్ణి చూశారు. వాళ్ళు అదృశ్య రూపాల్లో ఉన్నందున వక్రకేతు వాళ్ళని చూడలేకపోయాడు. నాగులు అతనే వక్రకేతుగా ధృవపరుచుకున్నాక అతన్ని బంధించి తీసుకుని పోవాలని నిర్ణయించుకున్నారు. అయితే కాసేపు ఆట పట్టించి తర్వాత తీసుకుని పోదామనే చిలిపి ఆలోచన వచ్చింది వాళ్ళకి. తమ మాయల్ని వక్రకేతుపై ప్రయోగించి వినోదం చూడటం మొదలుపెట్టారు.
వాళ్ళు వక్రకేతు మార్గానికి ఎదురుగా ఓ ఎత్తైన కొండని సృష్టించారు. దానితో రెండు వైపులా దారి కొండలతో దుర్గమంగా ఉండటం చూసి వక్రకేతు ఆశ్చర్యంగా పక్కకు తిప్పాడు గుర్రాన్ని. అక్కడ కూడా పర్వతం సిద్ధం. ఇక మిగిలిన 4వ మార్గం గుండా ప్రయాణం సాగించాడు. క్షణాలు విఘడియలు గడియలు దొర్లిపోతున్నాయి. కానీ అతనికి మార్గం ఎంతకీ కనిపించలేదు. దారి తప్పానేమోననుకుని పరిసరాలు పరికించి చూసేసరికి తానింతకు ముందు బయలుదేరిన 3 కొండల మధ్యనే ఉన్నాడు. అతనికి విసుగుదల, ఆగ్రహము పెచ్చు పెరిగినాయి. అతని అవస్థ చూసి నాగులు నవ్వాపుకోలేకపోయారు. వక్రకేతు రెట్టించిన క్రోధంతో చుట్టూ పరికరించి ఎవరది అని బిగ్గరగా అరిచాడు. ఆ నిశ్శబ్ద నిర్జనారణ్యంలో ఆ మాటే తిరిగి ప్రతిధ్వనించింది. వక్రకేతు తను భ్రమపడుతున్నట్లుగా భావించి తిరిగి ప్రయాణం సాగించాడు. నాగులు మళ్లీ తమ మాయాజాలం ప్రయోగించారు. గుర్రం మీద వేగంగా పోతున్న వక్రకేతుకు ఎదురుగా ఒక పులి రాసాగింది. వక్రకేతు గుర్రం మీద నుంచి పులి మీదకి నిర్భయంగా ఉరికాడు. దానితో పోరాడేటంతటిలో ఆ పులి మేకగా మారి అరవసాగింది. ఇంతలో మళ్లీ నవ్వుల మధ్య వ్యంగ్యంగా వినిపించింది, మేకను చంపే ధీరుడు బయలుదేరాడే అని. వక్రకేతు చుట్టూ చూసి ఎవరూ కనిపించక క్రిందకి చూశాడు. అక్కడ ఇంతకు ముందున్న మేక కూడా లేదు. వక్రకేతు, ఎవరు మీరు, పలకరేం అని తిరిగి గద్దించాడు. కానీ ప్రతిధ్వని మాత్రమే కొన్ని క్షణాల వరకు వినిపించింది. వక్రకేతు అదంతా తన భ్రమేనని, పులితో పోరాటం సాగిస్తున్నాను కానీ గాలితోనే పోరాడానని, దాన్నే కొంతసేపటికి మేకగా భ్రమించానని అనుకున్నాడు. అయితే అతనికో ధర్మ సందేహం వచ్చింది. అది తన భ్రమే అయితే తన దక్షిణ హస్తానికి గాయమెలా అయింది? అతను రక్తం స్రవిస్తూ ఉన్న తన చేతికి కట్టుకట్టుకుని బయలుదేరాడు. వక్రకేతు కొంత దూరం ప్రయాణించాడో లేదో నాగభటులు మరొక విచిత్రాన్ని కల్పించారు. ఒకచోట 2 వింత మృగాలు పోరాడుతున్నాయి. అందులో ఒకటి చేపలాంటి పులుసులతో ఖడ్గమృగాన్ని పోలిన తలతో కలిగి ఉంది. ఈ వింత మృగానికి ఒక కొమ్ముకు బదులు 2 కొమ్ములున్నాయి. దాని చెవులు చేటల్లా ఉన్నాయి. రెండవది ఏనుగు శరీరము, దంతాలు, పిల్లి కనుగుడ్లు, మనుషుల చేతుల్లాంటి 4 చేతులు కలిగి ఉంది. దానికి కుందేలు చెవుల్లాంటి చెవులున్నాయి. అవి 2 వక్రకేతును చూసి చూడగానే ఒక్కసారిగా అతనికి పైకి లంఘించాయి. ఈ వింత జంతువుల్ని చూసి నిర్ఘాంతపోయిన వక్రకేతు వాటి అఘాయిత్యానికి తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయాడు. కళ్ళు తెరిచి చూసేసరికి వక్రకేతు కాళ్ళు చేతులు ఒక బలమైన తాడుతో కట్టబడి ఉన్నాయి. ఏనుగు ఆకృతి కలిగిన మృగము తనని బరాబరా లాగుతోంది. చేప ఆకృతి కలిగిన వింత మృగము తన్ను ఇష్టం వచ్చినట్లు బాదుతోంది. వక్రకేతుకి మళ్లీ తెలివి తప్పింది. తిరిగి మెలకువ వచ్చేసరికి వక్రకేతు ఒక నది పక్కన పడున్నాడు. ఆ నదిలో తన ప్రతిబింబం చూసుకొని నిశ్చేష్టుడైపోయాడు. చేతితో తడిమి చూసుకుంటే పసుపు కుంకుమలు చేతికంటాయి. ఎవరో తన మీద కక్షగట్టి అదృశ్య రూపాన ఇలా సాధిస్తున్నారని అర్థమైపోయింది అతనికి. విపరీతమైన దాహం వేస్తోంది. నదిలోని నీరు తాగుదామని దోసులితో నీళ్లు తీసుకున్నాడు. అది ఎర్రటి రక్తంగా మారిపోయింది. నదిలో నీరు చూడబోతే స్వచ్ఛంగానే ఉంది. వక్రకేతు తిరిగి నదిలో చేతులు పెట్టగానే ఆ నీరు ఊబిగా మారి అతని చేతులు అందులో చిక్కుకొని పోయాయి. చేతులు లాక్కునేటందుకు విశ్వప్రయత్నం చేశాడు. కానీ చేతులు ఊడి రాలేదు. సరిగ్గా అదే సమయంలో అస్తికేయుడు మంత్రదర్పణంతో విక్రమసింహుడి ఉనికి తెలుసుకుని అక్కడికి వచ్చి నాగుల వలన హింసింపబడుతున్న వక్రకేతుని చూశాడు. అయితే విక్రమసింహుడి జాడ కానరాలేదు. అతనిలో నిరాశ నిస్పృహలు చోటు చేసుకున్నాయి. ఇంత క్రితమే విక్రమసింహుడు ఈ వ్యక్తిని గుర్రంపై తీసుకుని ఇక్కడికి రావడం తను చూశాడు. విక్రమసింహుడు గంధర్వుడికి శాప విమోచనం కలిగించిన పిదప ఇదే గుహ బయట నిల్చొని ఉండటము వరకు తనకు తెలుసు. ఇంతలో ఏమైపోయినట్లు? ఈ వ్యక్తి విక్రమసింహుడి మిత్రుడో శత్రువో తనకు తెలియదు. వర్తమానం తప్ప భూత భవిష్యత్తులు తెలుసుకునే శక్తి తనకు లేదు. ఇతను విక్రమసింహుడికి మిత్రుడే అయితే విడిపించటానికి విక్రమసింహుడు ఎలాగూ వస్తాడు. అప్పుడు అతన్ని చేజెక్కించుకోవచ్చు. ఇలా ఒక నిర్ణయానికి వచ్చిన అస్తికేయుడు దిక్కుతోచక అల్లాడుతున్న వక్రకేతును స్పృహ తప్పించి తన గుహకు తీసుకుని పోయాడు. అదృశ్య రూపంలో ఉన్న నాగులు అస్తికేయుడు కళ్ళబడలేదు. వక్రకేతును అస్తికేయుడు తీసుకుని పోవటం చూసి వాళ్ళు తొట్రుపడ్డారు.
అస్తికేయుడిని వెంబడించి అతని గుహకు వెళ్లారు. అస్తికేయుడు వక్రకేతుణ్ణి తన గుహకు తీసుకుని పోయి ద్వారం బంధించాడు పెద్ద బండరాయితో. నాగవేణి భటులు లోనికి ప్రవేశించే దారి లేకపోయింది. వక్రకేతు ప్రయాణం కొనసాగకుండా నిరోధింపబడినప్పటికీ అతన్ని బంధించి తీసుకురానందుకు తమ యువరాణి నిందిస్తుందని వాళ్ళు భయపడ్డారు. గత్యంతరం లేక వెనుదిరిగి తమ లోకం చేరుకున్నారు. వక్రకేతుకి స్పృహ తెప్పించి, నువ్వెవరువు? నీకు విక్రమసింహుడికి ఏమిటి సంబంధము? అతను నిన్నెక్కడి నుంచి తీసుకుని వస్తున్నాడు అని ప్రశ్నించాడు అస్తికేయుడు. వక్రకేతు అస్తికేయుడు ఆకారం చూసి, అంతవరకు తనని ఆట పట్టించి వినోదించినది ఈ మాంత్రికుడే అని నిర్ణయించుకొని క్రోధంతో హూంకరించాడే కాని సమాధానం చెప్పలేదు. తనకే కాని శక్తి ఉంటే అప్పటికప్పుడే అస్తికేయుడిని మట్టు పెట్టాలనిపించింది. తన ప్రశ్నలకి సమాధానం రాకపోవడంతో అస్తికేయుడు మండిపడ్డాడు. తరచి తరచి అడిగాడు. అప్పటికి వక్రకేతు పెదవి కదపలేదు. పైగా అస్తికేయుడిని దుర్భాషలాడసాగాడు. అస్తికేయుడు క్రోధావేశంతో మండిపడ్డాడు. కళ్ళ నుంచి నిప్పుకణాలు రాలుస్తూ, అల్పాయుష్కుడా, నన్నే చులకనగా చూస్తావా? నేనెవరో గ్రహించలేకపోయావు, చూడు నీ గతి అంటూ మంత్రదండాన్ని వక్రకేతుకు తాకించాడు. ఆ మరుక్షణము వక్రకేతు స్థానంలో ఒక బూడిద కుప్ప మాత్రం మిగిలింది. అస్తికేయుడు మంత్రదర్పణం ద్వారా విక్రమసింహుడి ఉనికి తెలుసుకోవటానికి మరొకసారి ప్రయత్నించాడు. కానీ ఎక్కడా అతని జాడ చూపించలేకపోయింది దర్పణం. బహుశా అతను మరణించి ఉండవచ్చుననే నిర్ణయానికి వచ్చాడు. మరో సుక్షత్రియుణ్ణి వెతికి బలి ఇవ్వటమే ఇక తన తక్షణ కర్తవ్యమని భావించాడు. అయితే ఒక్కసారిగా సుక్షత్రియ యువకుడెవడు దొరుకుతాడు? 99వ వాడు దొరకని కారణంగా సుక్షత్రియ వంశస్థుల్లో యువకులెవరూ లేకపోవటంతో గత్యంతరం లేక పసివాళ్లలో సుక్షత్రియుని ఎన్నుకొని సకల విద్యలు స్వయంగా నేర్పవలసి వచ్చింది. మాళవరాజు పుత్రుడైన విక్రమసింహుడే అందరికన్నా సర్వలక్షణ సంపన్నుడుగా గుర్తించి ఆ పసిబిడ్డను ఎత్తుకుని వచ్చి విద్య గరిపి బలి ఇవ్వటానికి సిద్ధపరిచాడు. అది పూర్తి కాకుండానే అతను తప్పించుకొని పారిపోయాడు. ఇప్పుడు అకస్మాత్తుగా మరొక యువకుణ్ణి ఎక్కడ సంపాదించేటట్లు? అస్తికేయుడికి మెరుపులాంటి ఆలోచన తట్టింది. విక్రమసింహుడి ఈడువాళ్లు 20 ఏళ్ల క్రితము తను అతన్ని ఎన్నుకున్నప్పుడు పసివాళ్లు. ఈసరికి యుక్త వయస్కులై ఉంటారు. వారిలో తలమానికంగా ఉన్నవాడిని ఎన్నుకొని తీసుకొని వచ్చి బలి ఇవ్వటమే తన కర్తవ్యం. ఆ వీరుణ్ణి ఎన్నుకునే బాధ్యత మంత్రదర్పణం మీద వదిలివేయటం మంచిది అని నిర్ణయించుకున్నాడు. అస్తికేయుడు మంత్రదర్పణం సమీపించి ముమ్మారు స్పృశించి, సుక్షత్రియుడు, మహావీరుడు, యవ్వన పరిపూర్ణుడు, బ్రహ్మచారి, సకల విద్యా పారంగతుడు అయిన రాకుమారుణ్ణి చూపించు అన్నాడు. దర్పణంలో చలనం ప్రారంభమైంది. అస్తికేయుడు ఆతృతగా ముందుకు వంగి చూడసాగాడు. దర్పణ భ్రమణము ఓ దృశ్యాన్ని చూపించింది. అదొక రాజ్యం. వన్యమృగాల గాండ్రింపులు, గర్జనలు రాజ్యమంతటా భయంకరంగా ప్రతిధ్వనిస్తున్నాయి. ఏ మూల చూసినా వన్యమృగాలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. జనావాసమున్న ప్రాంతాల్లో అవి తిరగటం చూసి ప్రజలు భయభ్రాంతులై తలుపులు బంధించుకొని ప్రాణభయంతో అల్లాడుతున్నారు. మరికొందరు కకావికలై కాళ్లకు బుద్ధి చెప్పి పారిపోతున్నారు. ఆ మృగాలు తలుపుల్ని ఛేదించి చిన్నాభిన్నం చేస్తూ అందినంతవరకు ప్రజల్ని భక్షిస్తూ నేల రాస్తూ ఇళ్లను నేలమట్టం చేస్తూ నానా బీభత్సవము చేస్తున్నాయి. కొంతమంది ఏమైతే కానివ్వమని తెగించి బయటపడి రాజభవనం వంక పరుగులెత్తారు. అప్పటికే ఈ వార్త మహారాజు భటుల ద్వారా విని కలవరంతో కోట బురుజుపైకి వచ్చి చూస్తున్నాడు. తమ భవనం వంక కదలి వస్తున్న బ్రహ్మాండమైన జనసందోహాన్ని చూశాడు ఆయన. వారు చేతులు జోడించి రాజుకు నమస్కరించి తమ దుస్థితిని చెప్పుకొని కన్నీరు కారుస్తున్నారు. వన్యమృగాలు జనావాస ప్రాంతాల్లో చొరబడటము ఇదే మొదటిసారి. ఈ విపత్తు నుంచి తన ప్రజల్ని రక్షించుకోవాలని దృఢ నిశ్చయుడయ్యాడు రాజు. మంత్రుల వంక సాలోచనగా చూశాడు. మహారాజా, ప్రస్తుతము ఆ వన్యమృగాల్ని ఎదుర్కొని వాటిని నాశనం చేసి దేశాన్ని రక్షించుకోవటమే మన తక్షణ కర్తవ్యం. వెంటనే అందుకు ప్రయత్నాలు చేయాలి. తొందరపడకపోతే పరిస్థితులు విషమించుతాయి అన్నాడు ప్రధానామాత్యుడు. మిగిలిన మంత్రులు అదే అభిప్రాయం వెల్లడించారు. మహారాజు తదితరులు బురుజులెక్కి చూశారు. దూరంగా విచ్చలివిడిగా సంచరిస్తున్న క్రూరమృగాలు వారికి కనిపించాయి.
వాటి పైశాచిక కృత్యాలు చూస్తుంటే వాళ్ళకి ఒళ్ళు జలధరించింది. సైనికులు వాటిని చూసి బేజారైపోయారు. వాటిని ఎదుర్కొని బ్రతకడము జరగని పని అని రూఢి అయిపోయింది వారికి. మహారాజు సైన్యాన్ని సిద్ధం చేయవలసిందిగా సేనాపతికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ రాజ్యము పొరుగు రాజ్యాలతో శాంతియుత సంబంధాలు నెలకొల్పుకోవటం వలన ఇన్నాళ్ళు యుద్ధ సమస్య లేదు, రక్తపాతం లేదు. సైనికులు దాదాపు యుద్ధం పేరే మర్చిపోయారు. ఇప్పుడు ఒక్కసారిగా యుద్ధానికి తయారవటం అంటే వాళ్ళకి చాలా కష్టం అనిపించింది. మనుషులతో పోరాడి చస్తే వీరస్వర్గం వస్తుంది, కానీ క్రూరమృగాల వాతబడి మరణిస్తే లభించేది నరకమే. సేనాపతి తన సైన్య పరిస్థితిని మహారాజుకి భయపడుతూనే వినవించాడు. మహారాజుకి కోపం అవధులు దాటింది. ఛీ, మీలో పౌరుషం చచ్చిపోయిందా? అవసరానికి ఉపయోగపడిన సేన ఎందుకు కాల్చనా? మీలో మాతృదేశం మీద ప్రేమ గౌరవం మచ్చుకైనా మిగలకుండా పోయాయా? ఛీ, ఇలాంటి బీరువాల్ని నేను ఇన్నాళ్ళు కూర్చుండబెట్టి పోషిస్తున్నానా? వెళ్ళు, తక్షణం నా మాటగా సైన్యాన్ని ఆయత్తం చేసి ప్రజలకు రక్షణ కల్పించు, లేకుంటే సైనికుల్ని మూకుమ్మడిగా కొరత వేయిస్తానని చెప్పు పో అన్నాడు. ఇంతలో యువరాజు వారుస్తున్నారు, పక్కకు తొలగండి అని జనంలో కలకలం రేగింది. జన సమూహాన్ని చీల్చుకుంటూ ఓ సుందరాకారుడైన యువకుడు అద్వితీయమైన ముఖవర్చస్సు రాజ టీవీ ఉట్టిపడుతూ ఉండగా హుందాగా నడుచుకుంటూ అక్కడికి వచ్చాడు. అతను జరిగిన విషయం తెలుసుకున్నాడు. ప్రజలకొచ్చిన విపత్తు తన సైన్యం బీరువుల్లా వెనుతీస్తున్న సంగతి తెలుసుకున్నాడు. అతని రక్తం ఉరకలు వేసింది, వదనము గంభీర ముద్ర వహించింది. మహారాజా, నాకు అనుజ్ఞనివ్వండి, నేనే స్వయంగా సైన్యానికి ఆధిపత్యం వహించి నడిపిస్తాను, క్రూర మృగాల అంతు తేలుస్తాను అని అర్థించాడు యువరాజు. వద్దు నాయనా, వద్దు. నీ మీదే ఆశలన్నీ పెట్టుకున్నాం. నీకేదైనా జరిగితే మేం భరించలేము. పసివాడివి, నీ వలన ఈ కార్యం నెరవేరదని శంకించడం లేదు. నీ ప్రయత్నాన్ని విరమించుకో నాయనా అన్నాడు మహారాజు కడుపు తీపితో. మహారాజా, ఓ వీరపుత్రుడికి జన్మనిచ్చామని మీరు, మా తల్లిగారు ఆనందించండి. నాకేం జరిగినా నేను లక్ష్య పెట్టను. కానీ నా ప్రజలు ఆపదలో ఉన్నారు. వారిని రక్షించే బాధ్యత నా మీద ఉంది. ఈ కార్యనిర్వహణలో మీ ఆజ్ఞ మీరుతున్నందుకు మన్నించండి. జంతువుల వల్ల అనేకులు నేలకూలుతున్నారు. ఉపేక్షిస్తే ఈ వైశాలి రాజ్యము మట్టిపాలు కాక తప్పదు అని సైన్యాధిపతి వంక సైనికుల వంక ఒకసారి చూసి, మీలో ధైర్యమున్న వాళ్ళు నా వెంట రావచ్చును. మీరెవరూ రాకపోయినా నేనొక్కడే వాటితో పోరాడగలను అన్నాడు. తమ తప్పు తెలుసుకున్న సైనికులు ఏకకంఠంతో, మమ్మల్ని క్షమించండి యువరాజా, మీరు కాలు బయట పెట్టనవసరం లేదు, మేము వాటితో పోరాడి మట్టు పెడతాము అన్నారు. నా నిర్ణయానికి తిరుగులేదు. మీరు వచ్చినా నేను విరమించుకునే ప్రసక్తి లేదు అని తండ్రికి నమస్కరించి కత్తి విల్లమ్ములు ధరించి హుటాహుటిన బయలుదేరాడు. అతని వెనకగా అపార సేనావాహిని జయ జయధ్వానాలు చేసుకుంటూ తరలిపోయింది. కొద్ది దూరం అలా వెళ్ళేసరికి అకస్మాత్తుగా పెద్ద పులులు, సింహాలు, ఎనుబోతులు, ఖడ్గమృగాలు, అదీగాక వన్యమృగాలన్నీ యువరాజు సైన్యాన్ని చుట్టుముట్టాయి. ధైర్యం కోల్పోవద్దని తన సైనికులకు హెచ్చరించి యువరాజు 2 చేతులా ఖడ్గాలు ధరించి వన్యమృగాలనెక్కడికక్కడ మట్టు పెట్టసాగాడు. దూరాన ఉన్న మృగాలకి బాణాలు సంధించి వదులుతున్నాడు. యువరాజు ఇచ్చిన ప్రోత్సాహంతో సైనికులు ద్విగుణీకృతమైన ఉత్సాహంతో వీరావేశంతో ఆ మృగాలతో పోరాడసాగారు. యువరాజు ఖడ్గ ప్రహారాలకి శర పరంపరలకి 3 వంతులు మృగాలు అతని చేతిలోనే చనిపోయాయి. రాను రాను క్రూర మృగాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. సైనికులు మరింత ఉత్సాహంతో వాటితో పోరాడుతున్నారు. మృగాలు వరుసగా నేలకూలుతున్నాయి. సైనికులు కూడా నేలకూలుతున్నారు. వన్యమృగాలు కొద్దిగానే మిగిలాయి. అవి ప్రాణభయంతో పరుగులు తీశాయి. యువరాజు సైన్యము వాటిని తరిమి కొట్టి చంపారు. సైనికులు జయ జయధ్వానాలతో కోటలోకి ప్రవేశించారు. యువరాజు సాహసానికి విజయానికి ప్రజలంతా ఉత్సాహంతో పొంగిపోయారు. మహారాజు ఆనందంగా కుమారుణ్ణి అక్కున చేర్చుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు. రాజ్యంలో తిరిగి ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. మహారాజు గృహాలు ఆస్తులు నష్టపోయిన వాళ్ళందరికీ పునరావాసం ఏర్పాటు చేశాడు. ప్రజలు ఆయన్ని వేణోళ్లా ప్రస్తుతించారు. పై దృశ్యాన్ని మంత్రదర్పణంలో చూసిన అస్తికేయుడు గుహ దద్దరిల్లేలా అట్టహాసం చేశాడు.
కుర్రకుంక మంచి దిట్టరా, ఎంతటి సాహసంగా పోరాడాడు, తన పరాక్రమంతో కావించాడు కదరా, మాకు కనువిందు కావిస్తారా, దేవికి పసందైన విందు, హా 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 అంటూ మరొక మారు అట్టహాసం కావించి, దర్పణమా, ఎవడీ చిన్నవాడు, ఎక్కడివాడు అని అడిగాడు. ఈ వీరుడు వైశాలి రాజకుమారుడు సుధీరుడు, గొప్ప పరాక్రమపేతుడు అన్న మాటలు వినిపించాయి దర్పణం నుంచి. మాకీనాడు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే పోయి ఆ కుర్రవాణ్ణి తీసుకుని వస్తాను అని మంత్రదండం ధరించి అక్కడి నుంచి అదృశ్యుడయ్యాడు. అస్తికేయుడు వైశాలి రాజ్యం చేరుకున్నాడు. ప్రజలంతా వేడుకల్లోనూ వినోదాల్లోనూ మునిగిపోయారు. రాజ్యమంతటా ఆనందం వెల్లివిరుస్తోంది. రాజభవనంలో మరునాడు సుధీరుడికి పట్టాభిషేక మహోత్సవం చేయటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహారాజు సుధీరుడికి పట్టం కట్టి తాను విశ్రాంతి తీసుకోవాలని అప్పటికప్పుడు మరునాడు సుధీరుణ్ణి పట్టాభిషక్తుణ్ణి చేయటానికి నిర్ణయించుకున్నాడు. అందుకు తగిన ఏర్పాట్లు ఆ క్షణం నుంచి మొదలైనాయి. ఇంతలో రాజభవనం నుంచి పెద్ద కోలాహలం వినిపించింది. ఎవరి నోట విన్నా యువరాజు కనిపించడం లేదు, ఒక్కసారిగా అంతర్ధానమైపోయాడు అన్న మాటలు వినిపిస్తున్నాయి. అందరూ యువరాజు జాడ వెతుకుతున్నారు. ఎక్కడా యువరాజు ఆచూకీ తెలియలేదు. మహారాజుకి ఈ సంఘటనతో దాదాపు మతిపోయినంత పనైంది. మహారాణి దుఃఖానికి ఆనకట్టలు లేవు. మహారాణి కంటికి మింటిగా ఏకధారగా ఏడుస్తోంది. మరునాడు పట్టాభిషేకం జరగాల్సిన యువరాజు ఎలా అంతర్ధానమయ్యాడో ఎవరికీ అంతుపట్టలేదు. అస్తికేయుడు సుధీరుడికి స్పృహ తప్పించి తన గుహలోకి తీసుకుని పోయాడు. అతని ముఖంలో విజయగర్వ చిహ్నాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. తన కోరిక తీరే రోజు ఆసన్నమైనందుకు అతనికి మహా సంతోషంగా ఉంది. అస్తికేయుడు దేవీ విగ్రహానికి సాష్టాంగపడి, అమ్మా, నీకు బలిద్దామనుకున్నవాడు అదృశ్యుడైపోయాడు. ఆ పారిపోయినవాడు ఇంకా జీవించి ఉన్న జాడలేదు. వేరొక సుక్షత్రియ యువకుణ్ణి తీసుకుని వచ్చాను. వీడికి అనేక విద్యలు కరతలా మలకాలు. మహావీరుడు, బ్రహ్మచారి, సకల లక్షణ శోభితుడు. వీడిని బలికి తీసుకుని నా కోరికలు తీర్చు తల్లి. రేపే వీడిని నీకర్పిస్తాను. నమో నమః మాత అన్నాడు. విక్రమసింహుడు నాగలోకంలో తనకు అమర్చబడిన శయ్యపైన అస్థిమితంగా కూర్చొని ఉన్నాడు. ఓ పక్కన అస్తికేయుడిని ఎలా మట్టుబెట్టాలా అన్న సమస్య, మరో పక్క తన రాజ్యాన్ని, తల్లిదండ్రుల్ని శత్రువుల బారి నుంచి ఏ విధంగా రక్షించుకోగలునా అన్న ఆరాటము అతన్ని నిలిచిన చోటు నిలవకుండా చేస్తున్నాయి. అనుకోని సంఘటన ఎదురై తన ప్రయత్నానికి ఆటంకం ఏర్పడింది. అస్తికేయుడి వలన తను బయట స్వేచ్ఛగా సంచరించడానికి వీలు కాని పరిస్థితి ఏర్పడింది. ధైర్యంగా బయలుదేరిపోదామంటే నాగవేణి వారిస్తోంది, వద్దని అర్థిస్తోంది. ఏమైనా సరే తనిలా ఉపేక్షిస్తే లాభం లేదు. వెంటనే కర్తవ్యం నెరవేర్చాలి. స్థిర నిశ్చయానికొచ్చాడు విక్రమసింహుడు. ఇంతలో నాగవేణి హుటాహుటిన అక్కడికొచ్చింది. అస్తికేయుడు మహావీరుణ్ణి వేటాడి తన గుహకు తీసుకుని పోయాడు. అతణ్ణి మీ బదులు దేవికి బలిపశువుగా చేయాలని వాడి పన్నాగం. వాడు దేవిని ఈ బలితో ప్రసన్నం చేసుకున్నాడంటే ఇక వాడి ఆగడాలకి అంతే ఉండదు. వాడికి చావుండదు. వాడి మాటకి పనులకు కూడా తిరుగుండదు అన్నది. విక్రమసింహుడు దిగ్గున లేచి, వెంటనే వాడి ప్రయత్నం ఆపాలి. ముందు నేను అస్తికేయుడు అంతు చూడాలి. తక్కిన పనుల గురించి చూడను. అయినా నీకు ఈ విషయం ఎలా తెలిసింది అని సాలోచనగా చూశాడు ఆమె వంక. మా భటులు రహస్యంగా వాడి గుహ వద్ద సంచరించి ఈ విషయాలు సేకరించుకొని వచ్చారు. అయితే ఇక నన్నాపకు, నేనిప్పుడే బయలుదేరి వెళ్తున్నాను. విక్రమసింహుడి కంఠము గంభీరంగా ధ్వనించింది. నేను కూడా మిమ్మల్ని వారించను. అయితే అస్తికేయుడు సామాన్యుడు కాడు. వాడిని ఎదిరించి నిలవటము మానవ మాతృలకు సాధ్యం కాదు. ఈ విషయంలో మా తండ్రి నాగదేవుల ఆనతి ప్రకారము చేస్తే బాగుంటుంది అన్నది నాగవేణి. అయితే పద, నాగదేవుల్ని కలిసి మాట్లాడదాము అంటూ విక్రమసింహుడు వడివడిగా అడుగులు వేశాడు. నాగవేణి అతన్ని అనుసరించింది. నాగదేవుడు విక్రమసింహుణ్ణి సాదరంగా ఆహ్వానించి, రానాయనా, ఏమిటి ఇద్దరూ ఒకేసారి కూడబలుక్కొని ఇటువైపుకు వచ్చారు? నాతో ఏదైనా అవసరం వచ్చిందా అన్నాడు ఆయన చిరునవ్వుతూ. నాగదేవుడికి ఒక్కగానొక్క కుమార్తె నాగవేణిపైన ఎంతో ప్రేమ, వాత్సల్యము. ఆమె మొదట మానవుణ్ణి భర్తగా ఎన్నుకోవటము ఆయన మనసుకి కొంత కష్టం కలిగించకపోలేదు. అయితే మానవ మాతృడైన అర్జునుణ్ణి
తమ నాగకన్య ఊలూచి వరించి అతనికి సంతానాన్ని కనటము ఇదివరకే జరిగింది కాబట్టి అది తప్పుగా ఆయనకు అనిపించలేదు. పైగా విక్రమసింహుడు సుక్షత్రియ వంశస్థుడు, సకల విద్యా పారంగతుడు. నాగయువకులకు ఎందులోనూ తీసిపోని దిట్ట. తన కుమార్తె చేసిన పని సమంజసమైనదేనని ఆయన మనస్ఫూర్తిగా విక్రమసింహుణ్ణి అల్లుడుగా అంగీకరించాడు. నాగవేణి అస్తికేయుడి విషయం చెప్పి, ఒక్కరోజే గడువుంది, రేపటికి అస్తికేయుడిని మించినవాడు 3 లోకాల్లోనూ ఉండడు అన్నది. నాగదేవుడు కనులు మూసుకొని 2 క్షణాలు ఏదో స్మరించి తదుపరి విక్రమసింహుణ్ణి చూసి, నాయనా, అస్తికేయుడు చావు నీ చేతిలోనే రాసిపెట్టి ఉంది. వాడు దేవిని ప్రసన్నం చేసుకోవటానికి వీలులేదు. దేవీమాతకు అస్తికేయుడు దుర్మార్గుడని, లోకకంటకుడని తెలుసు. అయితే వాడు ఆమె భక్తుడు. ఆమెను ఎన్నో వందల సంవత్సరాలుగా ఉపాసిస్తున్నాడు. నువ్వు వాడిని మట్టుబెట్టడంతో వాడి ప్రయత్నాలు సర్వము అక్కడితోనే సమాప్తమవుతాయి. వాడి కోరిక తీరకుండానే, దేవుని ప్రసన్నం చేసుకోకుండానే వాడి మరణం సంభవించాలి. అందుకు నువ్వే సమర్థుడివి అన్నాడు. విక్రమసింహుడు నాగదేవుడికి నమస్కరించి, ధన్యుని దేవా, అందుకు ఉపాయం సెలవీయండి. తక్షణమే పోయి ఆ లోకకంటకుణ్ణి సంహరించి లోక కళ్యాణానికి నా చేతనైన సాయం చేస్తాను అన్నాడు ఉత్సాహంగా. నాగదేవుడు ఒక్క క్షణం ఏదో ఆలోచించి, అస్తికేయుడు మంత్రతంత్రాలన్నీ వాడి ఎడమ చేతి బొటనవేలిలో సంక్షిప్తమై ఉన్నాయి. నువ్వా వేలిని ఖండించు, మంత్రతంత్రాలు నశిస్తాయి. ఆ తర్వాత వాడొక అతి సామాన్యమైన వ్యక్తి. ఆ పైన వాడిని సంహరించటము అంత కష్టం కాదు. అయితే వాడికేమాత్రమూ అనుమానం కలగకుండా ప్రవర్తించాలి. నీకీ రహస్యం తెలిసినట్లు బయటపడకూడదు. వేలు ఖండించే వరకు. వెళ్ళిరా నాయనా, నీకు శుభమైతుంది అని ఆశీర్వదించాడు. విక్రమసింహుడు మరొక మారు నాగదేవుడికి నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరబోయేంతలో నాగవేణి, నన్ను కూడా మీతో తీసుకుని వెళ్ళండి, మిమ్మల్ని వదిలి నేనిక్కడ ఉండలేను అన్నది. అతని కళ్ళలోకి అర్ధింపుగా చూసింది. కాదనలేకపోయాడు విక్రమసింహుడు. ఆమె సంతోషంగా అతని చేతిని పెదవులపైన ఆనించుకుంది. మరుక్షణము విక్రమసింహుడు, నాగవేణి అస్తికేయుడు గుహ వద్ద ప్రత్యక్షమయ్యారు. గుహద్వారం వద్ద ఆగిపోయి, మీరు లోపలికి వెళ్ళి వాడిని సంహరించి రండి. నా వల్ల ఏ సహాయం కావలసి వచ్చినా మీ వేలికి ఉన్న అంగుళీయకము రుద్దండి, నేనిక్కడే ఉంటాను అన్నది నాగవేణి. విక్రమసింహుడు గుహలోకి ప్రవేశించాడు. అతను వెళ్ళిన సమయానికి అస్తికేయుడు అతని ఇష్టతో దేవీ పూజ చేస్తున్నాడు. గుగ్గిలము మాటిమాటికి అగ్నిలో వేస్తూ మంత్రాలు పఠిస్తూ దేవుని స్తోత్రం చేస్తున్నాడు. కాసేపటికి పూజ ముగించి లేచి సాష్టాంగ నమస్కారం చేసి, మాతా, కొద్ది గడియల్లో తెల్లవారబోతున్నది. నీ కొరకు 99వ వాడిని సుక్షత్రియుణ్ణి తయారుగా ఉంచాను. తూర్పున తొలిరేకులు ఉదయించకముందే నీకు వీడి రక్తంతో తర్పణం చేస్తాను. నా కోరికలు నెరవేర్చు తల్లి అంటున్నాడు. పక్కనే కాళ్ళు చేతులు బంధించి పసుపు కుంకుమలతో తడి గుడ్డలతో బలి పశువుగా తయారు చేయబడ్డ సుధీరుడు ఉన్నాడు. పక్కనే తళతళా మెరుస్తున్న పొడవాటి బలిఖడ్గము యమపాసంలా కనిపిస్తోంది. ఈ దృశ్యాన్ని చూసిన విక్రమసింహుడి గుప్పిళ్ళు బిగుసుకున్నాయి. అతనిలో వేడి రక్తము ఉరకల వేసింది. ఆ క్షణమే అస్తికేయుడిపైన పడి ఆ బలిఖడ్గంతోనే వాడి తలను మొండెం నుంచి వేరు చేయాలనిపించింది. ఇంతలో అస్తికేయుడికేవో ప్రమాద సూచనలు కనిపించాయి. వాడి నేత్రం అదిరింది. మంత్రదండము చేతి నుంచి జారి క్రింద పడింది. ఈ అకాల పరిణామానికి కారణమేమిటా అని కంగారు పడ్డాడు. చట్టుకుని వెనుదిరిగిన అస్తికేయుడికి విక్రమసింహుడు ప్రళయకాల రుద్రుడిలా కనిపించాడు. అతన్ని చూడగానే ఆయ్ అంటూ గర్జించాడు అస్తికేయుడు. సింహము సరాసరి బోనులోకే వచ్చి పడిందిరా. నా కోరిక నెరవేరింది కదరా. ఒకే ముహూర్తంలో 2 సుక్షత్రియ బలిపశువులు దొరకటం నా పూర్వజన్మ సుకృతం. ఆదిశక్తి నమో నమః. ముందుగా వీడి రక్తం నీకు తర్పణం కావిస్తున్నా, అనుగ్రహించు అంటూ బలిఖడ్గాన్ని చేతధరించి విక్రమసింహుడిపైకి ఉరికాడు. అవకాశం కోసం చూస్తున్న విక్రమసింహుడు దేవిని ఒక్కసారిగా మనసులో స్మరించుకొని కరవాలం దూసి అస్తికేయుడు ఎడమ బొటనవేలిని కసుక్కున నరికి పారేశాడు. ఊహించని ఈ హఠాత్ పరిమాణానికి నిర్ఘాంతపోయాడు అస్తికేయుడు. గురుద్రోహి, నా మంత్రాలన్నీ హరించావా? నా మంత్రతంత్రాలు పోయినా పర్వాలేదు. నిన్ను బలి ఇచ్చి
అంతకు ఎన్నో వేల రెట్ల మహిమలు నా స్వంతం చేసుకోగలను. దేవి నన్ను అనుగ్రహిస్తుంది అన్నాడు. అస్తికేయుడు బలంగా ఖడ్గము విక్రమసింహుడి కంఠానికి గురిచేసి విసిరాడు. అయితే చటుక్కున పక్కకి తప్పుకున్నాడు విక్రమసింహుడు. అస్తికేయుడు మరో కత్తి తీసుకొని విక్రమసింహుడి మీదకు ఉరికాడు. పోరు ఘోరంగా జరిగింది. వాళ్ళిద్దరి కళ్ళ నుంచే కాకుండా కత్తుల రాపిడికి కూడా నిప్పులు రాలుతున్నాయి. ఒకరికొకరు తీసిపోకుండా యుద్ధం చేస్తున్నారు. అస్తికేయుడు ఎన్నిసార్లు గురి చూసి విక్రమసింహుడి కంఠాన్ని ఉత్తరించబోయినా అతడి ప్రయత్నాలని ఎప్పటికప్పుడు భగ్నం చేస్తూ వచ్చాడు విక్రమసింహుడు. అయితే అకస్మాత్తుగా విక్రమసింహుడి ఖడ్గము అస్తికేయుడు ప్రహారానికి దూరంగా ఎగిరిపోయింది. దాన్ని అందుకునే లోపల అస్తికేయుడు కత్తి విసురుగా అతని మీదకొచ్చింది. విక్రమసింహుడు ఒక్కసారిగా క్రిందకు దొర్లి కాళ్లతో అస్తికేయుడు గుండెల మీద బలంగా తన్నాడు. వెల్లికిలా పడిపోయాడు అస్తికేయుడు. అతని కత్తి కూడా దూరంగా ఎగిరిపడిపోయింది. ఇరువురు ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. విక్రమసింహుడి భుజశక్తి ముందు అస్తికేయుడు పరాక్రమము ఎందుకు పనికి రాకుండా పోయింది. అయినా అతను అలా పెనుగులాడుతూనే ఉన్నాడు. అలా ఒకరినొకరు ఓడించే ప్రయత్నంలో దూరంగా పడి ఉన్న కత్తి అస్తికేయుడి చేతికి చిక్కింది. అతడు దాన్ని అందుకొని ఒక్కసారిగా విక్రమసింహుడి తల నరకబోయాడు. అది పట్టుతప్పి విక్రమసింహుడి భుజంలో గీరుకుపోయింది. విక్రమసింహుడు ఆగ్రహం పట్టలేకపోయాడు. అధర్మాన్ని అధర్మంతోనే జయించాలనుకున్నాడు. క్రింద పడుకుని ఉండే పక్కనే పడి ఉన్న బలిఖడ్గం పక్కకు దొర్లి దాన్ని అందుకున్నాడు. మెరుపులా లేచి నిలబడి ఊహించినంత వేగంగా అస్తికేయుడు తలని ఒక్క దెబ్బతో నరికి వేశాడు. అస్తికేయుడు పరిస్థితిని అర్థం చేసుకునే లోపల అతని ప్రాణవాయువులు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. గుహ నిండా పెద్ద పెద్ద మెరుపులు మెరిశాయి. గుహ దివ్య తేజస్సుతో నిండిపోయింది. విక్రమసింహుడు ఆయాసంతో రక్తం స్రవిస్తున్న భుజాన్ని బాధతో అదిమిపెట్టి కనులు మూసుకున్నాడు వెలుతురు చూడలేక. అతను కళ్ళు తెరిచి చూసేసరికి నాలుకలు చాచి భయంకరాకృతిలో ఉన్న విగ్రహం స్థానంలో దేవీమాత ప్రసన్న వదనంతో విక్రమసింహుడి వంక వాత్సల్య దుక్కులు చూపిస్తూ ఇలా అన్నది. నాయనా విక్రమ, నీ ప్రతాపాన్ని తెగింపును నేను హర్షిస్తున్నాను. దుష్టుడైన ఈ అస్తికేయుడు మారణహోమం చేసి వాడు చేస్తూ వచ్చిన మారణహోమాలకి భరతవాక్యం పలికించావు. లోకానికి ఎంతో మేలు చేశావు. ముందు తరాల వారు నిన్ను స్మరించుకునేలా చేశావు. ముల్లోకాలని వశం చేసుకోవాలనే దురాశతో వీడు నన్ను ప్రసన్నం చేసుకోవటానికి నన్ను ఉపాసించాడు. అసాధ్యమైన వాడి గొంతెమ్మ కోరికల్ని విని వాడి ప్రయత్నాలని ఆదిలోనే భంగపరచాలనుకున్నాను. కాని వీడు అంతకంతకు మితిమీరిపోయాడు. అన్నం పున్న మెరుగని సుక్షత్రియ రాకుమారుల్ని నిర్దాక్షణ్యంగా హత్య చేశాడు. నాకు ప్రీతి కలిగిస్తున్నాననే భ్రమతో. ఈనాడు నువ్వు వాడిని సంహరించి ప్రపంచానికి రాబోయే ప్రళయాన్ని నివారించావు. మంచి పనులకి నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. నీ మనసులో నన్ను స్మరిస్తే నువ్వు తలపెట్టిన ప్రతి కార్యము సఫలమైతుంది. ఆ వరం నీకిస్తున్నాను. నీకు శుభమైతుంది. వెళ్ళిరా నాయనా అని ఆశీర్వదించి అంతర్ధానమైపోయింది. ధన్యోస్మి మాత అని సాష్టాంగ నమస్కారం చేసి లేచి చూసిన విక్రమసింహుడికి నాల్కలు చాచిన భయంకర దేవీ విగ్రహం కనిపించింది. తన దివ్యమంగళ రూపంతో దర్శనమొసగిన దేవీమాతకు ప్రణామాలు అర్పించుకున్నాడు విక్రమసింహుడు. చిత్రంగా అతని అలసట దూరమైంది. రక్తం స్రవిస్తున్న భుజంపైన చిన్న గాయం కూడా మచ్చుకులేదు. అంతవరకు కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయిన వైశాలి యువరాజు సుధీరుణ్ణి సమీపించి అతని కట్లు తెంచివేశాడు విక్రమసింహుడు. మిత్రుడా, నేను నీకన్నా ముందు నిర్ణయింపబడిన బలిపశువుని. ఈ మాంత్రికుడు నన్ను పసివాడిగా ఉన్నప్పుడే అపహరించి తెచ్చి పెంచి పెద్ద చేశాడు. బలి ఇచ్చే ముందు రోజున వీడి నిజస్వరూపం తెలిసి తప్పించుకున్నాను. ఇప్పుడు నిన్ను కూడా అదే ఉద్దేశంతో తెచ్చి బలివ్వబోయాడు. దేవి అనుగ్రహం వలన మన ప్రాణాలు దక్కాయి. వాడు సర్వనాశనమైపోయాడు అని జరిగిన విషయాలన్నీ వివరంగా అతనికి చెప్పాడు. సుధీరుడు స్నేహపూర్వకంగా విక్రమసింహుణ్ణి ఆలింగనం చేసుకుని, మిత్రుడా, నీవెవరో నిమిత్తం లేకుండానే నా ప్రాణాల్ని కాపాడావు. నీకు రుణపడి ఉన్నాను. నా తల్లిదండ్రులకి గర్భశోకం కలగకుండా చేసి నా ప్రజలకు నన్ను దక్కించినందుకు నా రాజ్యమంతా నీకు రుణపడి ఉంటుంది అన్నాడు సంతోషంగా. విక్రమసింహుడు సుధీరుడితో గుహ బయటికి వచ్చాడు. అక్కడ నాగవేణి ఆత్రంగా ఎదురుచూస్తోంది.
విక్రమసింహుడికి ఎదురేగి అతడి వలన జరిగిన విషయాలన్నీ తెలుసుకుని సంతోషించింది. తక్షణ కర్తవ్యం గురించి కొద్ది నిమిషాలు చర్చించుకున్నాక సుధీరుని కూడా ముందు తమతో పాటు నాగలోకానికి తీసుకుని పోవాలని నిర్ణయించుకున్నారు. సుధీరుడు సంతోషంగా అంగీకరించాడు ఆ ప్రతిపాదనకి. నాగదేవుడు విజయలక్ష్మిని వరించి వచ్చిన అల్లుణ్ణి ప్రశంసాపూర్వకంగా చూసి, నీ పరాక్రమము శ్లాఘనీయం నాయనా అన్నాడు. విక్రమసింహుడు మందహాసం చేసి, నేను తక్షణము మా రాజ్యం వెళ్ళి కేశవనాథుడి కోరల నుంచి మా రాజ్యాన్ని రక్షించుకోవాలి, మా జనకుల చెర విడిపించాలి, అనుజ్ఞనివ్వండి దేవా అన్నాడు. అలాగే వెళ్ళవచ్చు, ఈరోజు విశ్రాంతి తీసుకోరాదా అన్నాడు నాగదేవుడు. శత్రుశేషము ఉండరాదు మహాత్మా, నా కర్తవ్య నిర్వహణలో విశ్రాంతి అన్న పదానికి అర్థం లేదు అన్నాడు విక్రమసింహుడు. నీకు సైనిక సహాయం చాలా అవసరం. నేను నాగభటుల్ని పంపిస్తాను సాయంగా. వారైతే ఒక్కొక్కళ్ళు 10 మంది మానవులకు పెట్టు. వారి సాయంతో శత్రువుల్ని నిర్జించు అన్నాడు నాగదేవుడు. విక్రమసింహుడు మౌనం దాల్చాడు. నాగదేవుడు ఆశ్చర్యంగా చూసి, ఏన్నాయనా, నా సాయం వాంఛనీయం కాదా? మారు మాట్లాడావు కాదేంటి అన్నాడు నాగదేవుడు. విక్రమసింహుడు తల ఎత్తి ఆయన వంక చూసి, తమకు తెలియందేముంది, మా వంశానికి మూలపురుషుడైన సిద్ధుడొకాయన హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నారని తెలిసింది. ఆయన సహాయం కోరటం సమంజసం కదా అన్నాడు. నాగదేవుడు చిరునవ్వు నవ్వి, అభిమాన ధనుడవు నాయనా అని 2 క్షణాలు కనులు మూసి తెరిచి, నువ్వు చెప్పిన సిద్ధుడు ఇహలోక బంధాల్ని పూర్తిగా తెంచుకున్నాడు నాయనా. ఆయన దాదాపు 20 ఏళ్లుగా తపస్సమాధిలో పూర్తిగా నిమగ్నుడై ఉన్నాడు. అతి స్వల్పకాలంలోనే ముక్తి పదము పొందబోతున్నాడు. నువ్వు వెళ్ళినా ఆయన్ని సమాధి నుంచి బయటికి మేల్కొలపలేవు, వృధాశ్రమ. ఇది నా దివ్యదృష్టితో గ్రహించాను అన్నాడు. సుధీరుడు కల్పించుకొని, మిత్రమా, నేను మా వైశాలి సైన్యంతో నీకు తోడు వస్తాను. నాగదేవుల సైన్య సహాయం తోడైతే మనం తప్పకుండా విజయం సాధిస్తాము. ఆయన మనసు నొప్పించక అంగీకరించు అన్నాడు. విక్రమసింహుడు, నా ఉద్దేశము నాగదేవుల సహాయం పొందరాదని కాదు. నాగభటులని ఈ యుద్ధం పేరా నశింపచేయటం ఇష్టం లేక అలా అన్నాను. నువ్వు స్నేహవాత్సల్యంతో నాకు సహాయం చేయబోతున్నావు, నీకు కృతజ్ఞుణ్ణి అన్నాడు. నీకు నేనెంతో రుణపడి ఉన్నాను మిత్రమా. నువ్వు నా ప్రాణదాతవు. ఈ సైన్య సహాయము కేవలము నా సంతృప్తి కోసమే, నీ రుణం తీర్చుకోవటానికి కాదు అన్నాడు సుధీరుడు. నాగవేణి వారి స్నేహానికి ముచ్చటపడింది. ఆ మరుక్షణమే విక్రమసింహుడు, సుధీరుడు నాగదేవుని వద్ద సెలవు తీసుకుని నాగసైన్యంతో వైశాలి రాజ్యం బయలుదేరారు. దూరం నుంచి వైశాలి భటులు ఏదో సైన్యం తమ పైకి వస్తుందని భయపడకుండా నాగసైన్యము అదృశ్య రూపాన కదలి వెళ్ళింది. సుధీరుణ్ణి చూడగానే వైశాలి మహారాజు ఒక్క ఉదుటున కౌగిలిలోకి చేర్చుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు. జరిగిన విషయాలన్నీ విని విక్రమసింహుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు మహారాజు. తమ సైన్యాన్ని తోడు పంపటానికి మనస్ఫూర్తిగా అంగీకరించాడు ఆయన. కేశవనాథుడు తన విలాస మందిరంలో సుందరాంగుల మధ్య కూర్చొని మధుపానం చేస్తున్నాడు. ఇంతలో కావలి భటుడు పరుగు పరుగున వచ్చి మహారాజుకు చిలికత్తెతో కబురు పంపించాడు దర్శనం కోరుతూ. కేశవనాథుడి దర్శనం అవగానే భటుడు తల వంచి నమస్కరించి, మహాప్రభు, ఏదో మహాసైన్యము మన కోట వైపుకు చొచ్చుకొని వస్తోంది అన్నాడు ఆయాసంతో వగరుస్తూ. కేశవనాథుడి మత్తు దిగిపోయింది. అప్పటికే మంత్రి దండనాథులు కేశవనాథుడిని కలుసుకోవటానికి వచ్చారు. ఈ విషయం తెలిసి అంతా కోట బురుజు ఎక్కి చూశారు. దూరంగా మహాసైన్యం దూసుకుని వస్తోంది. సేనాపతి, శత్రువులెవరు? ఏ రాజ్యం వాళ్ళు? అంత అకస్మాత్తుగా దాడి చేస్తూ ఉంటే మన వేగుల వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నాడు కేశవనాథుడు కోపంగా. మన రాజ్యానికి ఇరుపక్కల సురరాజ్యము, పౌరదత్త రాజ్యము మిత్రరాజ్యాలే. వీళ్ళు ఆ సైనికులు గారు, కొత్తవాళ్ళు. ఎవరో అంతుబట్టకుండా ఉంది అన్నాడు సైన్యాధ్యక్షుడు. తక్షణము మన సైన్యం సిద్ధం చెయ్యి. రక్షణకి కోట నలుమూలలకి పంపించు. కోట ముఖద్వారం వద్ద నువ్వు సైన్యంతో జాగరూకుడవై రక్షణ భారం వహించు. అంతేకాదు, శత్రుసేన అపారంగా ఉన్నట్లుంది. ముందు జాగ్రత్త కోసము మన మిత్రరాజులైన సురరాజ్యాధీశుడు రణధీరుణ్ణి, పౌరదత్త పురాధీసురుడు చక్రపాలుణ్ణి సైన్యం సహాయం పంపించమని వెంటనే కబురు పంపించు అన్నాడు కేశవనాథుడు త్వరగా.
కోట రక్షణ ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. సైన్య సహాయానికి కబుర్లు వెళ్ళాయి. సేనాధిపతి సైన్యంతో కోట ముఖద్వారం వద్దకు చేరుతూ ఉండగానే విక్రమసింహుడి ఆధ్వర్యంలో నాగ సైన్యము, సుధీరుడి నాయకత్వాన వైశాలి సైన్యము కోటను చుట్టుముట్టారు. పోరు కొద్దిసేపటిలోనే తీవ్ర రూపం ధరించింది. నాగ సైన్యం దాటికి కేశవనాథుడి సైన్యము తట్టుకోలేకపోయింది. ఒక పక్కన సుధీరుడు తమ సైన్యంతో కోట ముఖద్వారం వద్ద సేనాపతి నాయకత్వాన నడుస్తున్న సైన్యాన్ని ఊచకోత కోస్తున్నాడు. కొద్ది క్షణాల్లో విజయం తమని వరించబోతున్నదని విక్రమసింహుడు, సుధీరుడు సంతోషిస్తున్న సమయంలో ఎక్కడి నుంచో ఒక్కసారిగా వేలాది సైనికులు ఊడిపడి వెన్నుపోటు పొడవటంతో పరిస్థితి తారుమారైంది. కోట బురుజుపై నుంచి ఆత్రంగా యుద్ధాన్ని వీక్షిస్తున్న కేశవనాథుడు తమకు అపజయం తప్పదని నిర్ధారణకొచ్చేస్తూ ఉండగా తమకు రక్షణగా సైన్యం రావటం గమనించి ఊపిరి పీల్చుకున్నాడు. సైన్య సహాయం పంపిన రణధీరుడికి, చక్రపాలుడికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు కేశవనాథుడు. విక్రమసింహుడు, సుధీరుడు కొత్తగా వచ్చిపడ్డ సైన్యాన్ని చూసి మొదట్లో కొంచెం తొట్రుపడ్డా మరుక్షణము రెట్టించిన ఉత్సాహంతో వారిని ఎదుర్కొని పోరాడసాగారు. వారి దాటికి ఆగలేక కొత్త సైన్యము వెన్నిచ్చి పారిపోసాగింది. నాగభటులు, వైశాలి భటులు వారిని తరిమి తరిమి కొట్టారు. సహాయానికి వచ్చిన సైన్యంలో పిరికిమందు పోసినట్లయింది. వారు ఉత్సాహాన్ని కోల్పోయారు. ఈ లోపల సుధీరుడు కోటముఖద్వారం వద్ద సేనాపతిని చంపేశాడు. సైనికులు హాహాకారాలు చేశారు. సుధీరుడు తన సైన్యంతో కోట ద్వారాలు తెరిపించి కోటలోకి చొచ్చుకొనిపోయాడు. ఈ లోపల విక్రమసింహుడు నాగసైన్యంతో కోట నలుపక్కలా ఉన్న సైనికుల్ని నిరాయుధులుగా చేసి వశపరుచుకున్నాడు. అయితే ఇంతలో కేశవనాథుడే స్వయంగా నాయకత్వం వహించిన సైన్యము విక్రమసింహుడి మీదకి ఒక్కసారిగా దూసుకొని వచ్చింది. నాగభటుల్ని అప్రమత్తంగా ఉండమని హెచ్చరించి తాను స్వయంగా కేశవనాథుడిని ఎదుర్కొన్నాడు. విక్రమసింహుడి నుదుట ఉన్న కుంకుడి గింజంత పుట్టుమచ్చను చూస్తూనే కేశవనాథుడు అదిరిపడి, "నువ్వు చందనసింహుడి కొడుకువేనా? నీ గురించే నేను ఎదురు చూస్తున్నాను" అంటూ కత్తిని విసురుగా విక్రమసింహుడి గుండెలపైన గురి చూసి విసిరబోయాడు. అది ముందే గ్రహించిన విక్రమసింహుడు, "అధర్మ యుద్ధానికి పాల్పడతావా భీరువా? అనుభవించు" అంటూ ఒక్క వేటున కేశవనాథుడి తల మొండ నుంచి వేరు చేసేశాడు. తమ రాజు మరణించాడన్న వార్త క్షణంలో సైనికులందరికీ తెలిసిపోయింది. వాళ్ళంతా ఆయుధాలు పారవేసి విక్రమసింహుడికి లొంగిపోయారు. కోట విక్రమసింహుడి వశమైంది. విక్రమసింహుడు సుధీరుడిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని, "ఈ విజయం నీదే మిత్రమా" అన్నాడు ఆనందంగా. మిత్రుడు చెయ్యి మృదువుగా స్పృశించాడు సుధీరుడు. విక్రమసింహుడు తమ తల్లిదండ్రులని కేశవనాథుడు ఎక్కడ బంధించింది ముందుగా తెలుసుకోవాలనుకున్నాడు. కారాగారాల్లో ఎక్కడా వారిని బంధించినట్లు జాడ తెలియలేదు. ఎక్కడో రహస్య ప్రదేశంలో బంధించి ఉంటాడని ఊహించాడతను. కారాగారపు చివరి గదిని దాటుతూ ఉండగా ఎవరో వృద్ధుడు విక్రమసింహుణ్ణి దగ్గరికి రమ్మని పిలిచాడు. విక్రమసింహుడు అతని వద్దకు వెళ్ళి, "ఎవరు నువ్వు? నేనెవరో నీకు తెలుసా?" అని అడిగాడు. ఆ వృద్ధుడు దీక్షగా విక్రమసింహుడి నుదుటి వైపుకు చూశాడు. అతని కళ్ళలో వింత కాంతి మెరిసింది. "యువరాజా, ఇన్నాళ్ళకి మిమ్మల్ని చూడగలిగానా? నేను తమ తండ్రి చందనసింహుల ప్రధాన అమాత్యుడిగా ఉండేవాడిని. మీ తండ్రి గారిని బంధించినప్పుడే నన్ను కూడా ఇక్కడ బందీగా ఉంచారు. చందనసింహుల వారిని భూగృహంలో బంధించారు. నన్ను విడిపించు, దారి చూపిస్తాను" అన్నాడు ఆ వృద్ధుడు. విక్రమసింహుడు చెరతలుపులు తెరిపించి ఆ వృద్ధుణ్ణి విడిపించాడు. వృద్ధుడు దారి చూపగా విక్రమసింహుడు, సుధీరుడు అనుసరించారు. వృద్ధుడు ఎన్నో గదులు దాటించి రాజభవనం పక్కగా ఉన్న ఒక గుహలాంటి మార్గంలోనికి తీసుకుని వెళ్ళాడు. ఆపద సమయంలో రాజవంశ స్త్రీలు మాన ప్రాణాలు కాపాడుకోవటానికి ఆ దారి గుండా తప్పించుకొని పోతారని వృద్ధుడైన అమాత్యుడు చెప్పాడు. ఓ చీకటి గదిలోనికి తీసుకుని వెళ్ళి తలుపు రంధ్రంలో నుంచి లోపలికి చూశాడు వృద్ధుడు. తర్వాత విక్రమసింహుడికి చూపించాడు. అక్కడ ముగ్గుబుట్టలా నెరిసిన జుట్టుతో ముసలి దంపతులు కనిపించారు. "వాళ్లే నీ తల్లిదండ్రులు" అన్నాడు అమాత్యుడు. విక్రమసింహుడు క్షణంలోనే తలుపులు విరగ్గొట్టి వెళ్ళి ఆ దంపతుల ముందు మోకరిల్లాడు. ఊహించని ఈ స్థితికి విస్తుపోయిన ఆ ముసలి దంపతులకి అమాత్యుడు కనిపించగానే మరింత ఆశ్చర్యం కలిగింది. అమాత్యుడు చెప్పిన విషయం వింటూనే చందనసింహ మహారాజు ఒక్క ఉదుటున విక్రమసింహుని చేతులు చాచి
ఆలింగనం చేసుకున్నాడు. మహారాణి కొడుకు నుదుట ముద్దాడి, నా తండ్రి, ఇన్నాళ్లకు మాపై దయ కలిగిందా? ఈ పుట్టుమచ్చ అందాన్ని చూసి మురిసిపోయేదాన్ని. నాకు ఆనందం ఇన్నాళ్ళు దూరం చేశాడు భగవంతుడు. ఇంత వాడివై మా చెర విడిపించావా నాయనా అంటూ ఆనంద బాష్పాలు రాల్చింది. విక్రమసింహుడు కన్నీళ్లతో తల్లిదండ్రుల పాదాలు అభిషేకించాడు. ఆ మరునాడే విక్రమసింహుడిని మాళవరాజుగా ప్రకటిస్తూ మహావైభవంగా పట్టాభిషేకం జరిగింది. అదే ముహూర్తాన నాగవేణితో విక్రమసింహుడి కళ్యాణము కన్నుల పండువగా జరిగింది. నాగదేవునితో వియ్యముందిన తన అదృష్టానికి చందనసింహ మహారాజు సంతోషంతో ఉప్పొంగిపోయాడు. వైశాలి రాజ్యము శాశ్వతంగా మాళవరాజ్యంతో మిత్రరాజ్యంగా సంబంధ బాంధవ్యాలు ఏర్పరుచుకుంది. విక్రమ విజయం జానపద నవల సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.